బైబిల్ చదువుకుంటూ ఉండేవాడు. అయితే నేను అన్నా నిన్న, నువ్వు మాత్రం రోజు కుటుంబ ప్రార్థనలో ఉండకపోతే నేను సార్తో చెప్తా అని చెప్పాను. రాత్రి 9:30కి షాప్ బంద్ చేసి వచ్చి మాతోటి ఏకీభవించి మా ప్రార్థనలో ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక శ్రీలమైత్రి సహవాసం ప్రతి వారం జరుగుతుంది. కుటుంబాలతో రండి, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావాలని మనం ప్రతి ఒక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది 5 గంటల నుంచి 6 గంటల వరకు. మీ కుటుంబాలలో ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. మేము వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. 10 మందిగా ఉన్న వారం ఇవాళ 11 మందితో ప్రార్థన చేశాము. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము మా ప్రార్థన దేవుడు వింటాడో లేదని నాకు ఊరికి అనిపించేది, కానీ మా ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు ఎంతగానో చాలా సంతోషంగా అనిపించింది. ఈ యొక్క సాక్ష్యం ద్వారా, ఈ యొక్క సాక్ష్యం దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం చెప్పడానికి సంజీవన్నకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్స్ అమ్మా. మీరు మైక్ ఏమైనా పెట్టుకుంటారా వచనాలు చదవడానికి? ఎవరన్నా అవసరం లేదు, గట్టి చదివేస్తారా? సరే, మీరు గట్టి చదువుతా అంటే మైక్ అవసరం లేదు. సరే. సో ప్రభు యేసు నామములో వందనాలండి అందరికీ. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంన స్త్రీల మైత్రి కూడికలో ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికే నా యొక్క వందనాలు. ఇంకా స్త్రీలలో ఉన్న మీరు కూడా పెద్దలుగా, స్త్రీలలో ప్రధానులుగా మీరు చేయబోతున్న ఈ కార్యక్రమంలో మా వంతు పురుషులుగా కూడా మేము సాయం చేస్తామని అనుకుంటున్నాము. సరే అండి, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మిగిలిన ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన మరి యొక్క స్త్రీల కూడికలో నాయన ప్రభా వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకే వేల వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. నాయన ఈరోజు అత్తా కోడలు అనే అంశాన్ని గురించి నాయన ప్రభా మేము తెలుసుకొని పోవచ్చుండగా మీరే మా యొక్క చెవులని, హృదయాలని, కన్నులను తెరవండి నాయన ప్రభా. ఎవరు అత్త, ఎవరు కోడలు, వాళ్ళిద్దరి యొక్క బాధ్యతలు నీ ఒకరి తర్వాత ఒకరు ఎలా నిర్వర్తించాలి, కాలానికి అనుగుణంగా కూడా ఎలా మనము ఒక్కొక్క బాధ్యతను స్వీకరించేటప్పుడు వాక్యం ద్వారా మాకు ఎలాంటి నాయన సహాయం కావాలనేది మేము తెలుసుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించమని, పరిశుద్ధాత్మదేవ మీరే మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సందీప్, ఇది బంద్ చేయవా? ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది. సరే అండి, వాళ్ళ అంశం పేరు అత్త కోడలు. సో అంటే మీలో ఎవరన్నా వచ్చి చెప్పినా అదే చెప్తారని అనుకుంటున్నా. సో ఈరోజు ఆ టాపిక్ ఎత్తుకున్నా. అంటే ఇది నేను ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నా యాక్చువల్గా, ఎందుకంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకు అత్త కోడలు అనే టాపిక్ నేను వెతుక్కున్నా అంటే, నేను రాసుకోవాల్సి వచ్చిందంటే, కొద్ది కాలం క్రిందట శిల్పకు ఒక కళ వచ్చింది మా వైఫ్కి. అంటే నేను ఆ కళ అంతా నేను చెప్పను. ఆమెకి ఎలా వచ్చిందంటే, అత్తే గేట్ తెరుచుకొని లోపలికి వచ్చినట్టుగా వచ్చిందనమాట కళ ఎండే లోపల ఆమె దేవదూతలాగా కనిపిస్తున్నట్టుగా వచ్చిందనమాట కళ. నాకు చాలా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. లైట్స్ ఓకే, లైట్ పోయిందా? అదొకే, లైట్ పోయిందా? ఓకే.
ఓకే అండి. సరే అండి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఈ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి. సో కళ తనకేమని వచ్చిందంటే, ఒక కోడలికి అత్త మీద కళ ఏమొచ్చిందంటే, తను చనిపోయినప్పుడు బ్లూ శారీ తోటి అనుకుంటా చనిపోయింది. ఆ బ్లూ శారీ తోటి తను గేట్లో నుంచి లోపలికి వస్తూ ఆ కళంతా అయిపోయేసరికి దేవదూతలాగా కనిపించిందంట. నేను చాలా వండర్ అయిపోయా, ఒక కోడలికి ఒక అత్త మీద అలాంటి కళ రావడం ఏంటని నేను చాలా ఇదైపోయా అనమాట. నా మనసు కదిలించబడింది అనమాట. అలాంటి కళలు కూడా వస్తాయా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఒక అత్త దేవదూతలాగా ఒక కోడలికి కనిపించడం ఎంతమందికి జరుగుద్దండి? ఇది చాలా కష్టం అది జరగటం కదండి. సో ఇలాంటి కళ వచ్చినప్పుడు నేను దానికి కదిలించబడి ఖచ్చితంగా ఈ అత్త కోడల మీద ఒక మెసేజ్ రాయాలని నాకు అనిపించింది. అంటే స్పెసిఫిక్గా రాయాలని నేను అనుకోలేదు, కానీ ఆ కళ గురించి మొత్తంలో ఒక సబ్జెక్ట్ నేను ఒక అంశాన్ని రాద్దాం అనుకున్నా. అందులో నుంచి వచ్చిన ఒక చిన్న అంశమే అత్త కోడలు అనమాట. అత్త కోడలు మరి వాక్యానుసారంగా కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. సరే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాను మిమ్మల్ని, మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు మనకి ఆదికాండం 2:21 ప్రభు చదవండి. ఇది ఆదికాండం 2:21. అక్కడి నుంచే స్త్రీ చాలండి. ఇప్పుడు ప్రకటెముకను తీసి మాంసంతోటేమో తనకి పూడ్చివేశారు, స్త్రీనిగా నిర్మించారు. స్త్రీని నిర్మించినప్పుడు కూడా స్త్రీకి కూడా ఒక మాంసాన్ని పెట్టారు, లోపల ఒక ఆత్మను పెట్టారు కదండి. ఆదాంలో నుంచే తీశారు కాబట్టి, ఆదాం కూడా దేవుళ్ళలో నుంచే వచ్చారు కాబట్టి, ఆ స్త్రీ లోపలున్న ఆత్మ ఏమై ఉంటుందంటే, బయటికి స్త్రీలా కనిపిస్తుంది కానీ లోపలున్న ఆత్మ పురుషుని ఆత్మే ఉంటుందన్నమాట స్త్రీకి కూడా. అది మనకి ఇంపార్టెంట్. అందరూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట వరకే స్త్రీగా కనిపిస్తున్నారు మీరు, లోపల పురుషుని ఆత్మే. అది ఎలా మీరు చెప్తారు అంటే, ఇక్కడ మనకి 1 పేతురు 1 పేతురునండి 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఎందుకంటే మొన్నటి నుంచి మీరు వింటూ ఉన్నారు. చాలండి. ఒకసారి స్త్రీలు కూడా అదే వచనం చదవండి ఒకసారి. చాలండి. ఇప్పుడు చూడండి, అంతరంగ స్వభావము అనే దగ్గర నెంబర్ 3 అని ఉంది కదండి. ఫుట్ నోట్లో ఏమని ఉందండి కింద? అంటే ఇప్పుడు స్త్రీలకి లోపల ఉన్నది ఎవరండి? అంతరంగ పురుషుడే. మనము ఎందుకు కొంతమంది అలా చెప్తున్నారు, మనకి ఎందుకు అది అర్థం కావట్లేదు, లేకపోతే మనం నేను కూడా చాలా కాలం తర్వాత తెలుసుకున్నా. డాడీ ఒకసారి ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్లో దేవుని ప్రణాళికలో స్త్రీ అనే ఒక అంశం గురించి చెప్తున్నప్పుడు నాకు అర్థమైందనమాట. ఓహో, ఈ ఫుట్ నోట్స్ మన బైబిల్ చదివేటప్పుడు కిందున్న ఫుట్ నోట్స్ నుంచి చాలా ఆన్సర్స్ వస్తాయన్నమాట మనకి. అర్థమవుతుంది కదండి. చాలా అసలు ఎన్నో విషయాలు మన మైండ్లో నుంచి బ్రేక్ త్రూ అయిపోతూ ఉంటాయి ఆ ఫుట్ నోట్స్ ద్వారానే. ఎందుకు మనకి పెట్టారు, ఏదో చిన్న అర్థం చెప్పడానికి మనకి రాశారు అని మనం అనుకుంటాం, కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు కిందున్న ఫుట్ నోట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఫుట్ నోట్ వల్ల ఎక్కడ కూడా ప్రభు స్త్రీలో పురుషుడు అన్నట్టు మనకి ఎక్కడ చూపెట్లా, కానీ ఫుట్ నోట్స్ ద్వారా అర్థమవుతుంది అనమాట. సో లోపల అంతరంగ పురుషుడే ఉన్నట్టుగా మనకు అర్థమవ్వాలండి. సరే, ఇప్పుడు ఎలా అయితే యెహోవా దేవుడు లేకపోతే దేవుడైన యెహోవా స్త్రీని నిర్మించారో కదండి, స్త్రీ కూడా యాజ్ ఏ అడల్ట్గానే ఉంది స్త్రీ అక్కడ కదండి. చిన్న పాపని నిర్మించాల, పెద్ద అయిన అనుకోండి ఒక 20 సంవత్సరాల అమ్మాయిని స్త్రీగా నిర్మించారో, అప్పుడు మనము ఆ స్త్రీ ఏమైంది? ఆదాం అంటున్నాడు నెక్స్ట్, నా మాంసంలో నా మాంసమా, నా ఎముకల్లో ఉన్న ఎముక, ఇది నరుని నుంచి తీయబడ్డది కాబట్టి నారి అనబడతా ఉంది. అంటే నారి అనే స్టేజ్ ఏంటిదంటే, మంచి స్పిరిచువల్గా ఉన్న, ఏ తప్పు ఏ పాపం ఎరుగని ఒక స్త్రీ
ఒక అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అది నారి స్టేజ్ అనమాట. ఇప్పుడు మనం అనుకోండి, నరుడు అని మేమంతా ఎలా అనుకుంటున్నామో, నారి అని ఎప్పుడు అనుకోవాలంటే మనము, మీలో ఎవరైనా నారి అనుకుంటున్నారంటే నేను పవిత్రతలో పరిశుద్ధతలో నేను చాలా ముందుకు వెళ్ళిపోయా, నన్ను ఇక నుంచి నారి అని పిలవండి అని అనుకోవాలన్నమాట. నరుడికి నారికి డిఫరెన్స్ ఉన్నది, అది మళ్ళీ మనము తర్వాత టాపిక్స్లో చూద్దామండి. ఇదొక విషయం. అంటే స్త్రీ అయిపోయింది, అక్కడికి నారి అయింది కదండి. స్త్రీగా ప్రభువే సృష్టించారు. తర్వాత ఆదాం వచ్చేమో నేను నరుని కాబట్టి నువ్వు నారి అని ఆయన ప్రవక్తలాగా అంటున్నాడు అనమాట. ఇది ఆదామన్న మాటలు కాదు, దేవుడే ఆయనలో పెడితే అన్న మాటలు. ఆయనకేం తెలుసు? గాఢ నిద్రలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎముకల్లో నుంచే స్త్రీ వచ్చిందని ఆయనకి ఎట్లా తెలుసండి? తెలియదు. ఎవరు చెప్పాలి ఆయనకి? మళ్ళీ దేవుడే చెప్పాలి ఆయనకి. నిద్ర లేచిన తర్వాత నీ ఎముకలోనే నేను తీసి పక్కన పెట్టి దానికి ఒక మాంసాన్ని అద్ది స్త్రీగా నిర్మించా అని చెప్తే ఆయన బయటకు వచ్చి ఆ ప్రవచనాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమని? ఓహో, నాలో నుంచే వచ్చావా, అయితే నువ్వు నా నారివి, నేను నరుణ్ణి కాబట్టి, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నా కాబట్టి, నువ్వు నాలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు నారివి, నువ్వు కూడా దేవుణ్ణి అనుసరించు, నువ్వు కూడా దేవునికి డైరెక్ట్గా కుమార్తెవే అని ఆదాం చెప్తున్నాడు అనమాట. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది మన మూలం అనమాట. అక్కడి నుంచే స్త్రీ బయటికి వచ్చింది కాబట్టి కదండి. ఇది మనకు అర్థమైనప్పుడు, అంటే లోపలేమో మనకి అంతరంగ పురుషుడు ఉన్నారని అర్థం అవ్వాలి, నారీ లెవెల్లో మనం ఉన్నామని మనకు అర్థం అవ్వాలి. ఆ నారీ లెవెల్లో నుంచి ఏమవుతుందంటే కొన్ని బాధ్యతలు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే ఎట్లంటే వెంటనే ఇంకొంచెం మనం ముందుకెళ్తే అక్కడే ఆదికాండం ఇది 2:21 తర్వాత 24 కదండి. అది తర్వాత 3 దగ్గరికి వచ్చే లోపల, ఒక్క నిమిషం, 2:23లోనేమో నారీ అంటున్నారు. ఇప్పుడు 24లోకి వచ్చే లోపల చాలండి. ఇప్పుడు స్త్రీకి ఇంకొక రోల్ ఏమొచ్చిందండి? ఇప్పుడు భార్య, అంతే కదండి. ఫస్ట్ ఏమో స్త్రీగా ప్రభు చేస్తే, ప్రభు ఇచ్చిన ప్రవచనం ద్వారా ఆదాము ఆమె నారి అని చెప్తే, తర్వాత ఏమవుతుందంటే ఆదాము మరి భర్తగా అయినప్పుడు అవ్వొచ్చి భార్యగా అయిపోతుంది. 3 రోల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం వీళ్ళ ముగ్గురు ఈ 3 రోల్స్ గురించి మనం చూడాలి, తర్వాత చూస్తాం. నేను వర్కౌట్ చేసేటప్పుడు ఈ అంశం పైన అనుకున్నది, స్త్రీ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, నారీ అనే ఒక అంశాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, భార్య అనే అంశాన్ని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 3 వెనువెంటనే ప్రభు వెంటనే చెప్తున్నారు. మనకు తెలుసా అండి, ఇప్పుడు ఈ 3 విషయాలు 3 వచనాల్లో చదివేశాం, బట్ మనకి జీవితకాలం పడుతుంది కదా. స్త్రీ గురించి మీకు అర్థం అవ్వటానికే, మీలో ఉన్న పురుషుడు గురించి అర్థం అవ్వటానికే. మరి మీ బయట ఒక పురుషుడు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఉన్నోళ్ళంతా మ్యారీడ్ అయినా అండి? అందరు మ్యారీడేనా? అందరు కూడా ఓకే. సో అందరికీ తెలుసు, మీలో పురుషుడిని అర్థం చేసుకోవడానికే మనకి కుదరకపోతే బయట ఉన్న పురుషుడిని ఎట్లా అర్థం చేసుకుంటారండి మీరు? అర్థం కావట్లేదు. ఇందాక సిస్టర్ కూడా అన్నారు ఒక మాట, నువ్వు గన రాకపోతే నేను సార్కి చెప్పేస్తా అని చెప్పి రవి గారితో. చూడండి, ఆయన గడగడలు ఆడిపోయి ఉంటుంది. ఆయనకి వార్నింగ్ ఎట్లా ఇస్తున్నారు చూడండి. టెక్నిక్స్, లౌకికం, ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసే మన భర్తని మనం రాబట్టుకోవాలి. ఎందుకు? రవి గారు డాడీ మాట ఎందుకు వింటాడు? ఆయన ఒక నార్మల్ మనిషి అయితే ఆయన మాట ఎందుకు వింటాడు? విండు. ఆయన ఒక దైవజనుడు, వాక్యంతో నింపబడి కదులుతున్న వాక్యం లాగా ఆయన మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఆయన అంటే భయపడతాడు. లేకపోతే ఎందుకు భయపడతాడు రవి గారు? లేకపోతే ఆయన పేరు చెప్పి సిస్టర్ ఎందుకు రవి గారికి చెప్పాలి? సో ఇలాంటి విషయాలు అనమాట. మనము ఖచ్చితంగా ఒకళ్ళు ఒక సురుకు, ఒక హెచ్చరిక, లేకపోతే ఒక డిసిప్లిన్, ఒక ప్రోటోకాల్ని మనం ఇళ్లలో మెయింటైన్ చేయాలనుకోండి, మనకి ఖచ్చితంగా వాక్యం అనే ఒక హెల్ప్ కావాలి, వాక్యమైన దేవుడు హెల్ప్ కావాలి కదండి. ఇప్పుడు యోహాను సువార్త 1:1-4 చదవద్దు. అందుట్లో వాక్యం అయిన దేవుడి యొక్క గొప్ప విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవాది దేవుడు మనకి వాక్యమైన దేవుడిని అందిస్తూనే ఈ యొక్క ఏర్పాటును ఏర్పరిచారనమాట. స్త్రీగా, నారిగా, భార్యగా. ఫస్ట్ ఇవి మనకు అర్థమైతే చాలండి. ఈ మనం వీటిని సంపూర్ణంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఇచ్చిన అవకాశాలతోటి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అవ్వ వచ్చింది, ఇప్పుడు అవ్వ ఒక స్త్రీగా నిర్మించబడింది, ఆమె ఇప్పుడు భార్య అయింది. ఆమెకు అత్త ఉన్నారా ఆ టైంలో? ఒకవేళ అత్త ఉందనుకుందాం, ఎవరై ఉండాలండి అత్త? దేవుడే అత్త అయి ఉండాలి, అంతే కదండి. ఒకవేళ ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మీలో ఎంతమంది అత్తలు ఉన్నారండి? ఇప్పుడు మీలో ఎంతమందికి అత్తలు ఉన్నారు ఫస్ట్? ఓకే, సరే. ఇప్పుడు మీ అందరికి అత్తలు ఉన్నారు.
ఈ అత్తలందరూ మీకు ఇన్స్ట్రక్షన్స్, అత్తలు లేని వాళ్ళకి ఎవరు ఇస్తారు ఇన్స్ట్రక్షన్? దేవుడే ఇస్తారు. అత్తలు ఉన్న వాళ్ళకి దేవుడు అత్తకిస్తే అత్త మీకు ఇస్తారు ఇన్స్ట్రక్షన్. ఇది ప్రొసీజర్. ఆమె ఓన్గా చెప్పకూడదు కదా మనకేమి. అత్తకు కూడా ఒకప్పటి కోడలే కదండి, ఆమెకు కూడా అత్త లేరు ఒక టైంలో కదా. సో ఖచ్చితంగా వాక్యమైన దేవుడే అత్తకి చెప్తే అత్తొచ్చి కోడలికి చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మనకు కూడా కొంచెం వాక్యంలో పట్టొచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వాక్యానుసారంగానే అత్త దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అంటే మీరు మాత్రం, అంటే మనం అత్త అంటే రెస్పెక్ట్ కాబట్టి, ఆమె పెద్ద కాబట్టి మనకి, ఆమె కుమారుణ్ణి మనకి భర్తగా ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాం? అదే రెస్పెక్ట్తో ఆమె వాక్యంలో ఉన్నా లేకపోయినా, ఒకవేళ వాక్యంలో ఉందనుకోండి ఖచ్చితంగా మనకి అత్త శిరస్సులానే ఉంటుంది. మీకు మీ భర్త ఎట్లయితే శిరస్సో అత్త కూడా అలానే ఉంటుంది. అత్త చెప్పింది కొంచెం నచ్చినా నచ్చకపోయినా మనం ఆమె వాక్యానుసారంగానే ఎండ్ ఆఫ్ ది డే నడుస్తుంది అనుకుంటే ఆమె చెప్పింది ఖచ్చితంగా వింటాం. మధ్యలో శారీరకమైన రుగ్మతలు ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు స్త్రీలు కలిసి ఒకటే కిచెన్లోకి వెళ్ళారనుకోండి అంతకంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే అక్కడ పనిభారం అలా ఉంటుందన్నమాట కదండి. ఆ పనిభారంతో మనకి శరీరం నలిగిపోయి ఇంకా ఏంటి బాధ అనే వచ్చే మాటలు తప్ప నిజంగా ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇద్దరు కలిసి కిచెన్లో పని చేసుకుంటాం అంటారు పోయి. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అత్తకి వాక్యం తెలుసుంటే కోడలు ఖచ్చితంగా వినే బాధ్యత ఉంటుంది కదండి. మనము అట్ ది సేమ్ టైం అత్తకి వాక్యం తెలియలేదనుకోండి ఫర్ వేరియస్ రీజన్స్, ఎందుకంటే మనం కూడా ఇప్పుడే కూర్చొని వాక్యాన్ని మనం వింటున్నాం కదండి, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అత్తలు చెప్పలేదనుకోండి వాళ్ళకి పాపం తెలియదు. కోడలుగా మనం ఏం చేయాలి? రివర్స్లో అదే మర్యాద అదే రెస్పెక్ట్ తోటి మనం కూడా వాళ్ళకి వాక్యపరంగానే మనం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. అందుకే మనం భర్త భార్య దగ్గర వింటూ ఉంటాం, ఒకవేళ ఎవరు మారు మనసు పొందకపోతే ఒకళ్ళని సరి అయిన నడవడిక, వాక్యంలో ఉన్న నడవడిక ప్రకారం ఒకరిని మార్చుకోవచ్చు. అలా భర్త సరిగ్గా లేకపోయినా భార్య సరిగ్గా లేకపోయినా సేమ్ ఇక్కడే అంతే. అత్త కోడలు కూడా ఒకళ్ళ నడవడిక వాక్యంలో లేకపోతే ఇంకొకళ్ళ నడవడిక వాక్యంలోకి వచ్చి ఒకరిని మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, అవ్వకి శారీరకమైన అత్త లేదు ఆ టైంలో కదండి, ఇది అందరికీ మనకు తెలుసు. సో ఆత్మీయ అత్తగా ఒకళ్ళుండి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆమెకు కూడా ఆమెనేం వదిలిపెట్టలే. ఎట్లయితే ఆదాంని దేవుడు ఎట్లయితే చేస్తున్నారో, దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో, అవ్వకు కూడా అదే దేవుడు తన వాక్యం ద్వారా. సో ఇప్పుడు ఎవరయ్యారండి అత్త? అవ్వకి దేవుడే అయ్యారు, దేవుని వాక్యం అయ్యారనమాట అత్తగా. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని వాక్యమే అత్త అయితే ఒక స్త్రీకి, ఇది నేను ఇవాళ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. దేవుని వాక్యమే అత్త అయితే అలాగే పురుషులకు కూడా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఓన్లీ మీకని మీదికి చూసి చెప్తున్నానేమో, వాళ్ళకు కూడా ఇప్పుడు ఆదాముకు కూడా ఆ టైంలో ఎవరూ లేరు కదండి. దేవుని వాక్యమే ఆదాముకి ఒకవేళ మామ అయితే చెప్తున్నా, ఒకవేళ మన ఇంటర్ప్రిటేషన్, ఎందుకంటే ఇప్పుడు మామ ఈ అంశాన్ని నేను రాసుకున్న తర్వాత మామ అల్లుల గురించి కూడా రాసుకున్నా నేను. నెక్స్ట్ పురుషులకి చెప్పేటప్పుడు అది కూడా ఉందన్నమాట. వాళ్ళిద్దరు కలిసి ఎలా కలిసికట్టుగా ఎదిగారనేది మామ అల్లుల స్టోరీ ఉంది. అత్త కోడళ్ళు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఎలా ఎదిగారు, ఇద్దరికీ ఆ టైంలో ఉన్న ఆదాంకి అవ్వకి ఇద్దరికీ లేరు ఎవరు కూడా, అటు తల్లిదండ్రులు లేరు, అటు మామ అత్తలు లేరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కదండి. వేరే రిలేషన్, పెళ్ళనే ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాతనే వస్తారు అత్త మామలు. అంటే వాళ్ళు ఇంకా శారీరకంగా పెళ్ళి జరగలేదు, అంటే వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళి, కానీ వాళ్ళ కుటుంబాలు లేవు ఆ టైంలో కదండి. వాళ్ళ ఉన్న కుటుంబం దేవుడే, దేవుని వాక్యమే వాళ్ళకున్న కుటుంబం. సో పురుషులైనా స్త్రీలైతే అత్తను వెతుక్కోవాలి వాక్యంలో, పురుషులైతే మామను వెతుక్కోవాలి వాక్యంలో. క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత సబ్జెక్ట్లో పురుషులకు కూడా ఒకవేళ నాకు టైం దొరికినప్పుడు నేను చెప్దాం అనుకుంటా, ఎందుకంటే నా దగ్గర రెడీగా ఉంది ఆ అంశం కూడా. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాక్యమే మనకి అత్తగా ఉండాలి అనేది అర్థమవుతుందండి మనకి ఆమె సింగిల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మనము అలా వాక్యానుసారంగా, ఇప్పుడు వాక్యమే అత్తలాగా అవ్వని నడిపిస్తూ ఉన్నారనుకోండి ఆ టైంలో, మరి అవ్వ వాక్యానుసారంగా నడిచింది ఆ టైంలో? నడవల. కొద్ది కాలం నడిచింది కానీ నడవలేదు, తప్పు చేసింది. ఏంటిదంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలని తిని ఆమె పాపంలో పడిపోతూ తన భర్తను కూడా పడేసింది. ఇది జరిగింది. ఓకే, సాతాన్ యొక్క ఇంటర్వెన్షన్ కూడా ఉన్నది అక్కడ, సాతాన్ యొక్క ఇది కూడా ఉండడం వల్ల ఆమె పడింది. ఇప్పుడు పడిపోయిన ఆమె వాక్యానికి దూరంగా వెళ్ళిపోయింది. ఆ
ఈ కోడలు ఏమైపోయిందంటే అత్తకి దూరంగా వెళ్ళిపోయింది యాక్చువల్గా. మళ్ళీ వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళక తప్పదు కదండి. నువ్వు మళ్ళీ ఈ కోడలు ఆ అత్త దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళిద్దరి మధ్య సరైన రిలేషన్షిప్ లేదు. సో అందుకే ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతుందో కోడలు వాక్యం దగ్గర నుంచి, ఎప్పుడైతే వాక్యమైన దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారో, యేసయ్య ఒక మంచి మాట అంటున్నారనమాట. అదేంటంటే ఒకసారి యేసయ్య కానీ, యేసయ్య అంటే కుమారుడు నా దృష్టిలో, యెహోవా తండ్రి కానీ ఒక మాట అంటున్నారు. మీకా 7:6 చూద్దామండి ఒకసారి. మీకా 7:6. చాలండి. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే కోడలు కానీ, అత్త కానీ, అల్లుడు కానీ, మామ కానీ, లేకపోతే కొడుకు కానీ, కుమార్తె కానీ వాక్యానికి ఎదురు వెళ్ళినప్పుడు జరుగుతుంది ఇది. మన ఇళ్ళల్లో కూడా అదే కదండి జరిగేది. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. ఇక్కడ కూడా ఎంతోమంది కుమారులు ఉన్నాం శారీరకంగా. తండ్రిని మనము ఆయన మాట వినట్లే. కుమార్తె తల్లి మీదకి లేస్తూ ఉంది. ఇక్కడ ఎంతోమంది తల్లులు కూడా ఉన్నారు యాక్చువల్గా. కుమార్తెలు చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మా బెర్రీ అయితే అంత చిన్నప్పటి నుంచే ఎదురు తిరుగుతూ ఉంది. సో కొంచెం పెద్ద కొద్దీ ఇంకా ఎదురు తిరుగుతాం మనం కదండి. అట్లాగే కోడలు అత్త మీదకి తిరగడం అనేది చాలా ఎట్లుందంటే అండి, వాళ్ళిద్దరు అడల్ట్స్ అప్పుడు కదండి, చాలా అడల్ట్స్, 2 ఫ్యామిలీస్లో కలుసుకున్న వాళ్ళిద్దరు. సో ఇక అందుకే కోడలు అత్త మీదకి అని చెప్తున్నారు, అత్త కోడల మీదకి తిరగట్లేదు. ఎందుకంటే అత్త ఎప్పుడు కూడా ఆమె ఒక ఎక్కడుందంటే, ఆమె స్టేజ్ ఆల్రెడీ కోడల స్టేజ్ దాటొచ్చిన ఆమె అత్త ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి, కోడలు ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉండాలి. వాళ్ళిద్దరి యొక్క బంధం ఎప్పుడు అలానే ఉండాలి. అలానే ఉంటూ దేవునిలో ఎదగాలి తప్ప వాళ్ళ రోల్స్ మారవు. కోడలు చెప్తా ఉంటే అత్త వినే పొజిషన్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇది నేను చెప్పాలనుకున్నది. అందుకే కోడలే అత్త మీదకి లేస్తుందంట, చిన్నోళ్ళే పెద్దోళ్ళ మీదకి లెగటం ఇది జరగకూడదు గ్యారంటీగా. ఇది వాక్యానుసారమే కాదు. లేచినప్పుడు ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ఎందుకంటే మనకు అత్త ఎవరు, వాక్యం అని మనం ముందే అనుకుంటున్నాం. మనం ఎదురు తిరిగే ఛాన్సే లేదు. మరి ఎంతకాలం ఇది పడాలి వేదన అంటే, ఆ వాక్యంలో మనం ఉంటూ ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చేంత వరకు తప్పదు ఈ యొక్క శ్రమ. అంటే ఇది ఒక శారీరక శ్రమ అనమాట. రిలేషన్షిప్లో ఉండాలి, ఉంటూనే అది బ్రేక్ చేయాలి. అది ఎంత కష్టమో ఆలోచించండి. ఇది ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు. ఇక మన ఇంట్లో మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకి విరోధులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు వాక్యంలో లేరు కాబట్టి. ఉంటే ఒకళ్ళొకళ్ళు తెలియకుండానే హత్తుకొని ఉంటారనమాట. సో అలానే ఇది ఎట్లయితే దేవుడైన యెహోవా చెప్తున్నారో, మనకి యేసు ప్రభు వారు కూడా అదే మాట చెప్తున్నారన్నమాట. మత్తయి సువార్త 10:35 చూద్దామండి ఒకసారి. మత్తయి 10:35. చాలండి. ఇప్పుడు యేసయ్య అంటా ఉన్నారు. ఇప్పుడు అసలు యేసయ్య వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే పోయిందో ఫస్ట్ నుంచి కూడా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ ఎప్పుడైతే పోయిందో ఆ రిలేషను, ఆయన వచ్చి అసలు కలపాలి కదండి. కలిపారు యాక్చువల్గా. అయితే అవ్వ మళ్ళీ దేవుణ్ణి వెతుక్కుంటూ, వాక్యమైన దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఈ మాట మనకి ఎలా చెప్తున్నారంటే, ఎప్పుడైతే మళ్ళీ కుమారుడైన ఆత్మ యేసయ్యలాగా మన మధ్యలోకి వస్తుందో, ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ట్రై చేస్తామో మళ్ళీ విభేదం కుదురుతుంది. ఇదంతా దేవునిలోనే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు యెహోవా దేవుణ్ణి తెలుసుకొని ముందుకెళ్తాం అనుకోండి, యేసయ్య వచ్చి ఏమంటున్నారు, ఇది సరిపోదు, మీరు వెళ్ళి బయటికి వెళ్ళి పరిచర్య చేయాలి, మీరు బయటకు వచ్చి ఉపచారం చేయాలి, లేకపోతే ఒక పురుషుడు ఎవరైతే దైవజనుడు ఉంటాడో ఆయనకి వెళ్ళి మీరు సేవ చేయాలన్నారు అనుకోండి, మీ ఇంట్లో విభేదం పుట్టదా? ఖచ్చితంగా పుడుతుంది కదండి. యేసయ్య వచ్చిన తర్వాత మొన్న సండే అనుకున్న మెసేజ్ ఏంటంటే, స్త్రీలని అవుట్ బ్రేక్ చేశారు యేసయ్య. మీలో ఉన్నది పురుషుని ఆత్మే, మీలో అంతరంగ పురుషుడే దినదినము నూతనపరచబడాలంట. అంతరంగ పురుషుడు ఎలా దినదినం నూతనపరచబడతా ఉంటారు? డైలీ దేవుని వాక్యంలో ఉంటే దినదినం నూతనపరచబడతా ఉంటాం. అప్పుడప్పుడు ఏదో అనిపిస్తూ ఉంటుంది, ఓకే వాక్యం వచ్చి వెళ్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. సో యేసయ్య ఏం చెప్తున్నారంటే, యెహోవా దేవుణ్ణి తెలుసుకున్న మీరు నన్ను తెలుసుకుంటే ఖచ్చితంగా మీలో మళ్ళీ విభేదాలు పుడతాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంతకాలం మీరు ఇంట్లో ఉండి ఈ టైం కూడా మంగళవారం టైము ఇంట్లో పనులు చేసుకుంటూ మీ భర్తలకి
కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు అందరూ. ఇప్పుడు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఒక 10-12 మంది? మీరు ఎందుకు వచ్చి బయటకు కూర్చున్నారంటే బ్రేక్ చేసేసారు వాళ్ళ రూల్స్ అన్నింటినీ కదండి. భర్త ఒకవేళ ఏం చెప్పినా చెప్పపోయినా ఇక మేము వినేటట్లు లేరు. ఇక మీరు ఇదే విభేదం అంటే, అంతే కదా, ఇంతకంటే ఏముంది? ఇక ఇదే విభేదం. ఇక అత్త కూడా లోపల ఉండి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటది, వినం మనం. ఇక ఇది విభేదం. ఇది ఏసైలో ఉన్న విభేదం, మంచిలో ఉండే విభేదం ఇది. ఇక్కడ కూడా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎంతమందిని మనం విన్నామండి, ఇంట్లో కట్టి పడేసిరు నన్ను, ఒక ప్రేయర్కి కూడా నాకు టైం ఉండదు అని చెప్పి చాలా కుటుంబాల్లో మనం విన్నాం. కానీ ఇప్పుడు బ్రేక్ చేయదలుచుకున్నాం. ఆ కట్లన్నిటినీ మనం తెంపుకోవాలనుకుంటున్నాం కదండి. తెంపుకొని ఎవరికి సేవ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరికి ఉపచారం చేద్దాం అనుకుంటున్నాం, ఎవరికి ఆ పరిచారం చేద్దాం అనుకుంటానో దేవాది దేవుడికి ఆయన అర్థమవుతారు. తర్వాత ఏసయ్య లాంటి ఎంతోమంది మన మధ్య ఉన్న దైవజనులకి రేపొద్దున మీరు కూడా దైవజనులు అవుతారు. అప్పుడు మీకు ఇదే జరగాలి కదండి. సేవ జరగాలి, ఉపచారం జరగాలి, పరిచారం జరగాల్సిందే మనం అనుకున్నట్టుగా. సో అలా అంటే మనకు అర్థమవలసింది ఏంటంటే, వాక్యమైన దేవుడు ఉన్నప్పుడు మన పోకడ ఇలా ఉంటే, యేసయ్య వచ్చిన తర్వాత దేవుల్లో ఉంటూనే మళ్ళీ విభేదాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, దేవుల్లో లేనప్పుడు కలిసి దేవుణ్ణి తెలుసుకొని కలిసి ఉండడం ఒకటైతే, దేవుల్లో ఉండి కుమారుడైన యేసయ్య వచ్చి మన పరిచర్య నిమిత్తం మనం బయటపడుతున్నప్పుడు అప్పుడు విభేదాలు ఇంకా ఎన్నో కలుగుతాయి. ఇప్పుడు మనం ఓన్లీ చర్చిలో ఉండే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఒకవేళ మనం పక్కింట్లోకి వెళ్ళి ఈ పరిచర్య చేస్తున్నప్పుడు కదండి, ఇంకొక చర్చిలోకి వెళ్ళి మనం పరిచర్య చేస్తున్నప్పుడు, సంఘంలో కార్యక్రమాలు ఇప్పుడు సరిత గారికి తెలిసి ఉంటుంది ఎంత ఎఫర్ట్ తీసుకోవాలో కదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉంటే ఎలా ఉందండి, చాలా బాగుందా? ఒక్కొక్కరు చెప్పే సాకులు ఎట్లున్నాయి ఇప్పుడు, అసలు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరు చెప్పే సమాధానాలకి వాళ్ళు చెప్పే రీజన్స్ మనం వింటే ఇక మనం జుట్టు బీక్కోవాల్సిందే, పిచ్చెక్కిపోద్ది. ఎందుకు ఇదని చెప్పేసి మనం మానేసే స్థితి మనకి అలానే కలుగుతుంది కొన్నిసార్లు. మీరు నిజంగా చాలా గ్రేట్, ఇద్దరే వచ్చి 8 నెలల పాటు. అందుకే దేవుడు దీవించి ఇంతమందిని ఇచ్చి పురుషుల్ని కూడా, ఇప్పుడు ఒక 4 వచ్చి మీ మధ్య ఉంటున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకో కూడా చెప్తాను నేను ఆ విషయం. సో అలా మనం దేవాది దేవుడైన వాక్యాన్ని తెలుసుకుంటూ, వాక్యంలో ఉన్న తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని, ఈ స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ప్రభులోకి వచ్చాం. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని తెలుసుకున్నారు, మీరు ఈ అత్త కోడల మధ్య ఉన్న రిలేషన్ని బలపరుస్తారు అని మనం తెలుసుకుంటూ దానిపైన వర్కౌట్ చేస్తారు. ఎందుకంటే ఇది జీవితాంతం ఉండే ప్రక్రియ. ఒక రోజున మనం అత్త అవుతాం కదండి. అప్పుడు ఎలా ఉంటుంది, కోడలు ఒక 2 జనరేషన్స్ తర్వాత వచ్చిన కోడలు ఉంటుంది. ఆమె ఎలా ఉంటుంది, ఆమె అంతే ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లున్నామో కోడలుగా, మన కోడలు వచ్చినప్పుడు అలానే ఉంటుంది. సో చాలా కష్టమైన విషయం అన్నమాట. ఇవన్నీ గ్రహించలేము 2 జనరేషన్స్ తర్వాత. వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారండి. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటున్నారు వీళ్ళు కోడళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారని అత్తలు అంటూ ఉన్నారు. మరి మన కోడలు వచ్చినప్పుడు మనకు అలానే ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కావాలి అప్పుడు. ఎందుకంటే అందుకే మనం ఈలోపే వాక్యాన్ని డైలీ అనుసరిస్తూ, తండ్రిని తెలుసుకుంటూ, కుమారుణ్ణి తెలుసుకుంటూ, పరిశుద్ధాత్మని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, జనరేషన్ టు జనరేషన్ మారుతున్నా, తరతరాలు మారుతున్నా సరే అత్త కోడల రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది కుటుంబాలు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, ఎలా సరిదిద్దుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారంటే వాక్యంలో ఉన్న పట్టు వల్లనే, అంతకంటే ఏమీ లేదు. ఓకేనా అండి. సో అందుకే ప్రభు అంటున్నారు ఇంకో మాట, హెబ్రీ 4:12లో దేవుని వాక్యం ఎలా ఉందండి, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గంగా ఉండి సజీవం గలదై. చదవండి ఒకసారి. చాలండి. ఇప్పుడు వాక్యం ఎందుకంటే అదొక 2 అంచులు గల వాడి అయిన ఖడ్గంగా ఉండండి, ఈ డిఫరెన్సెస్ని మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు దేవుని పరిచర్యలో ఈ టైంని పెడుతున్నామంటే డిఫరెన్స్. అసలు అత్త ఎవరు, అసలు కోడలు ఎవరు, తండ్రి ఎవరు, అసలు కొడుకు ఎవరు, కూతురు ఎవరు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదండి. ఇవన్నీ మనలో ఎందుకు వచ్చాయి ఫస్ట్ అసలు తెలియకుండానే. ఇవన్నీ మనకు తెలియదు యాక్చువల్గా. మనం కూడా చిన్నపిల్లల్లానే పెరిగాం మనం అందరం. మనకి ఇవన్నీ తెలీదు. అసలు ఒక దైవజనుడు ఎవరు, ఒక శిష్యుడు ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక పురుషుడు ఎవరు, ఒక స్త్రీ ఎవరు, ఇవన్నీ మనకు తెలియదు. మనకు కూడా మనం ఇవన్నీ తెలుసుకుంటూ ఎదుగుతున్న టైంలో ఆ డిఫరెన్స్ అర్థమవుతోంది. ఓహో, పురుషుడు అంటే ఇలా ఉంటారా, స్త్రీ అంటే ఇలా ఉంటారా, అత్త అంటే ఇలా ఉంటుందా అనే డిఫరెన్స్ తెలుసుకునే
అది తెలుసుకుంటున్నామే, అదే ఆత్మ ఖడ్గం అండి. ఆ ఖడ్గమే, ఆ వాక్యమే ఆ ఖడ్గంలాగా కట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో అత్తకి ఇవ్వాల్సిన గౌరవం, రెస్పెక్ట్ మనం ఇవ్వాల్సిందే, కోడలకు ఉండాల్సిన బాధ్యతని స్వీకరించాల్సిందే. ఓహో ఇక్కడ ఒక ఖడ్గం కట్ చేసింది, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతకుముందు మనం ఏమనుకుంటాం, మన అత్త మనం అట్లనే ఉన్నాం, మనం అత్తలైనప్పుడు మాకు తెలియదు ఆ కోడలను ఎట్లా మెయింటైన్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. అది కాదు, మన రోల్ చేంజ్ అవుతున్నప్పుడు, ఇదంతా కాలానికి అనుగుణంగా మన యొక్క రోల్, మనం ఇప్పుడు యాక్ట్ చేస్తున్న రోల్ మారుతూ ఉంటుంది కదండి. తర్వాత వెళ్ళి మనం కోడల్లాగా ఉండాలన్నా మనకు అర్థం కాదు, అత్తగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో అలాంటి స్టేట్స్ని అన్నిటినీ ఆత్మ ఖడ్గమే ఛేదించాలి. అన్నిటినీ, ప్రాణాత్మల్ని కట్ చేస్తుందంటే ఏంటంటే, ఇప్పుడు బయట ఉన్న ఈ శారీరక తత్వాలని మనం అర్థం చేసుకుంటున్నాం, మనం ఇంట్లో ఉన్న రిలేషన్స్ని. లోపల ఉన్న ప్రాణాన్ని, ఆత్మని కూడా కోస్తుందంట. మరి ప్రాణానికి ఆత్మకు ఉన్న డిఫరెన్స్ మనకు తెలుసా? అలా తెలుసుకునే ఒక స్టేజ్లోకి వెళ్ళాలన్నమాట మనం కదండి. అందుకే నేనేమంటున్నా అంటే, వాక్యం ద్వారా, వాక్యంలో బలపడుతున్న కొద్దీ అత్తకి కోడలుకున్న ఆ యొక్క డిఫరెన్స్ ఏంటిదనేది ఆ వాక్యమే ఒక ఖడ్గంగా మీకు వేరుపరిచి క్లియర్గా చూపిస్తుంది అనమాట. అప్పుడు మీకు అర్థమైపోద్ది, ఒక వినకూడని మాట మనం విన్నా మనకు అర్థమైపోద్ది, ఓకే అత్త ఇలా అంటది, అది నో ప్రాబ్లం, ఎందుకంటే అత్త బాధ్యత అది, ఎందుకంటే అత్త వాక్యం స్టేజ్లో ఉన్నది కదా, ఉంటుంది. అత్త అనకూడని మాటలు కోడలు అంటా ఉన్నప్పుడు కోడలికి ఇట్లా అర్థమవుతుంది. అత్తకు కూడా ఏమర్థమవ్వాలంటే, కోడలు కుమారుని స్టేజ్లో ఉన్నది కదండి, దేవుడైన యేసయ్య స్టేజ్లో ఉన్నది ఆమె నీ మాటల్ని అనకూడదు అని అత్తకు అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడు అత్తకు కూడా ఆ వాక్యము అనే ఒక ఖడ్గం ఆమెకు కూడా ఛేదించినప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇలా రెండు రకాలుగా అర్థమవుతూ ముందుకెళ్ళినప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ మామాలలో కూడా అదే సిట్యువేషన్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనము యాక్చువల్గా మనందరికీ తెలిసిన అత్త కోడళ్ళ గురించి మనం తెలుసుకుందాం. రూతు నుంచి. రూతే మెయిన్ కదండి. నయోమి ఏమో అత్త, రూతు మనకి కోడలు కదండి. ఇప్పుడు ఒక సిట్యువేషన్లో ఏమవుతుందండి, నయోమి వల్ల ఇద్దరు కుమారులకి పెళ్ళి అవుతుంది, ఇద్దరు కుమారులు చనిపోతారు, అంతే కదండి. ఇప్పుడు కోడళ్ళు అత్త దగ్గర ఎలా ఉన్నారు ఆ టైం వరకు చూద్దాం. నయోమి ఆల్రెడీ దేవుని వాక్యంలో మంచి పట్టుగలిగింది ఆమె అత్త. ఇక్కడున్న అత్త ఎలా ఉన్నారంటే, దేవునితోటి సహవాసం చేసిన అత్త. రూతు కూడా దేవునిలో ఉంటూ ఆమె ఎదుగుతున్న ప్రక్రియ, అత్తలాంటి స్వభావాన్ని, లేకపోతే అత్తని మించేంత స్వభావాన్ని పొందుకుంటున్న రూతు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క సిట్యువేషన్ చూద్దామండి. ఇప్పుడు రూతు 1:14 చూద్దామండి ఒకసారి. చాలండి. ఇప్పుడు చూడండి, ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత నయోమి ఏమంటుందంటే, మీ ఇద్దరు మీ యొక్క విల్లకి వెళ్ళిపోండి అమ్మా, ఇంకా ఇక్కడ అవసరం లేదు, మీ జీవితాలు మీరు గడిపేయండి అని చెప్తా ఉంది నయోమి కదండి. ఇక్కడ నయోమికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ టైంలో దేవుల్లో ఉంటున్న అర్థం కాని విషయం ఏంటంటే, ఒక కోడలు మన ఇంట్లోకి వచ్చేసిందంటే ఆమె మన రక్తం, మన కుటుంబం అని ఆమెకు అర్థం కాల. ఆమె ఏమనుకుంటుంది, వీళ్ళ భర్తలు చనిపోగానే ఇక మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అంటుంది ఆమె. మీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపోండి, ఇక అవసరం లేదు, మీ భర్తలు చనిపోయారు కదా. కానీ ఇక్కడ భర్తతో కాదు లింక్, భర్తను పుట్టించిన అత్త కూడా ఉంది ఇక్కడ, అత్తతో కూడా లింక్ ఉందన్నమాట. ఇంత లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భర్త చచ్చిపోతే ఇక ఎడబడితే మనకి రిలేషన్ పోయిందని వెళ్ళిపోవడం కాదు. అక్కడ అత్త ఉన్నది, ఒకవేళ మామ ఉంటే మామ ఉంటారు, ఒకవేళ వాళ్ళిద్దరి యొక్క తల్లిదండ్రులు ఉంటే తాత ఇంకా అమ్మమ్మలు ఉంటే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ ఉంది కదండి. అంత దూరం వెళ్ళాలి మనం. ఒక కుటుంబంలోకి వచ్చినామంటే ఏదో ఇక మన హస్బెండ్ తోటే కదా మన రిలేషన్, లేకపోతే మనకేమో మన భార్యలతోటే కదా రిలేషన్. వాళ్ళకున్న డీప్ కనెక్షన్, ఆ రక్తంలో కలిసిపోయి ఉంటాం మనం అంతా, వెనక్కి వెళ్ళిపోయి ఉంటాం అన్నమాట ఖచ్చితంగా. సో ఆ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అందుకే నయోమికి అసలు ఈమె ఎట్లాంటి కోడలో ఆమెకి అర్థం కాలే. సర్లే అమ్మ, నువ్వు అంటుకట్టుకుని నీ భర్తే చనిపోయిండు, నువ్వు వెళ్ళిపో అంటుంది. అయితే ఓర్ప ఒక కోడలు ఏం చేస్తుంది, తన అత్తను ముద్దు పెట్టుకుందంట. రూతు ఆమెను హత్తుకుందంట. ఇదండి డిఫరెన్స్. ఒక కోడలు ఎలా ఉంటుందంటే, శారీరకంగా మంచినే చూపిస్తుంది, శారీరకమైన ఆమె మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఆమెకి శారీరక విషయాలే తెలుసు అత్త గురించి. ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చి సరే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఆమె. అక్కడి వరకే. మనం కూడా మన చుట్టాలను అంతే చేస్తాం కదండి, కలవంగానే మీద పడి ఖర్చుకొని ముద్దులు పెట్టేస్తాం.
పోతే పేరు అనుకుంటాం మనం కూడా, అంతే కదా. తర్వాతకి ఏముండదు రిలేషన్. వాళ్ళని వాక్యంలో ఎదిగించడం, లేకపోతే వాళ్ళు మళ్ళీ పోయి మన ఇంటికి రాకపోతేనే బాగుండు, ఒక సంవత్సరం పాటు కనిపిపోతే బాగుండు అనుకుంటాం మనం కూడా. ఎందుకంటే వాళ్ళకి పని చేసి మనమేమో వాక్యంలో వాళ్ళని నడిపించలేము. పోనీ నడిపిద్దామని ఏమైనా అడిగినా వాళ్ళు వచ్చి కూర్చోరు. మనకు అలా ఉంటాయి సిట్యువేషన్స్. సో ఓర్పా ఏంటిదంటే శారీరకమైన అత్తతో రిలేషన్షిప్ ఉన్నది, అందుకే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. మంచిగానే ఉన్నది ఆమె కూడా, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎప్పుడంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు, మళ్ళీ అత్తానికి కౌగిలించుకుంటారు, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. ఇక్కడ వరకే ఓర్పా. కానీ రూత్ ఏం చేస్తుందంటే హత్తుకొని ఉందంట ఆమె. ఇది మనకు కావాల్సింది కదండి, హత్తుకొని. అందుకే మన అత్త కోడల రిలేషన్షిప్లో ఫస్ట్లో చాలా ఒడిదిడుకులు ఉంటాయి. ఆ టైంలోనే మనం హత్తుకొని ఉండగలిగామా? హత్తుకొని ఎట్లా ఉండగలగలం? వాక్యంతో మనం హత్తుకొని ఉన్నప్పుడే అత్తను హత్తుకొని ఉండగలుగుతాం కదండి. అందుకే వాక్యమైన దేవుడు చెప్తున్న ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుందా? మనం ఆ తేడాని అర్థం చేసుకోగలుగుతున్నామా? అత్త కోడల్లో ఉన్న తేడాని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా అని తెలుసుకున్నప్పుడే హత్తుకోగలుగుతాం. అప్పుడు అంటుంది, 8వ వచనం చూద్దామండి ఒకసారి. ఆమె అంటుంది ఇప్పుడు నయోమి, అదండి, ఆమె అట్లా అనుకుంటుంది. ఆమెకు తెలిసిన యెహోవా తండ్రి వల్ల ఆమె ఏమనుకుంటుందంటే, మీరు వెళ్ళిపోండి, పర్లేదు, నేను ఇక నా బతికేదో నేను బతుకుతాను ఆమె అంటుంది. కానీ రూత్ అంటుంది 16వ వచనంలో, ఒకసారి చదువుదాం. చాలండి. సో ఈ రూతు విషయాలన్నీ మనం చాలాసార్లు చదివాము. అత్త ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా ఉంటుంది, అత్త ఎక్కడ నివసిస్తే అక్కడే. మనకు కూడా అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు అత్త చిన్న ఇంట్లో నివసిస్తుంది అనుకోండి, మనకు అసలు ఇష్టమే ఉండదు ఈ జనరేషన్ లేడీస్కి కదండి. మనం కొంచెం పెద్ద ఇంట్లోకి వెళ్దాం అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడు అక్కడే ఒక 20-30 సంవత్సరాల నుంచి అదే చిన్న ఇంట్లో ఉంటారు, మనకు అసలు ఇష్టమే ఉండదు అనుకుంటాం. ఆమె వెళ్ళేదంతా ఆమె ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అత్త. మనకేమో న్యూ ఫ్రెండ్స్ కావాలి, మన ఫ్రెండ్స్ ఉంటారు అనమాట కదండి. మన జనరేషన్, నా ఫ్రెండ్స్తో నేను కలవాలనుకుంటే నీ ఫ్రెండ్స్తో నువ్వు నన్ను కల్పిస్తారు ఏంది అనుకుంటాం మనం. అత్త ఫ్రెండ్స్ మనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జనమే నా జనం ఉండదు. అత్త జనాంగం, అత్త చుట్టాలతో మనకి అసలు సంబంధమే లేదు. నేను వచ్చా, నా చుట్టాలు, నా జనాంగం, నా ఇష్టం అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఈ అత్త సైడ్ చుట్టాలతో అత్తతోటే వెళ్తుంది. ఇప్పుడు కూడా నేను ఒకటి గమనించా, నేను కూడా ఇప్పుడు మమ్మీ డిసెంబర్ 7న చనిపోయిన తర్వాత అమ్మ సైడ్ ఉన్న చుట్టాలని నేను టచ్ చేయలేకపోతాను అసలు. ఆమె ఎవ్రీడే ఫోన్ చేసేదంట ఆల్మోస్ట్ కొంతమందికి, కానీ నేను టచ్ చేయలేకపోతున్నా. సరే నేను కుమారుణ్ణి, మరి కోడలైన మా వైఫ్ శిల్ప ఏమన్నా టచ్ చేయగలుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకే తెలియట్లేదు. 40 సంవత్సరాలు మా అమ్మతో ఉన్న నాకే తెలియలేదంటే ఆమె వచ్చిన ఈ 10 సంవత్సరాలు ఆమెకేం తెలుస్తుంది? ఎంత రిలేషన్ని మెయింటైన్ చేయాలండి అత్తతోటి. అత్త సైడ్ ఉన్న జనాంగము, అత్త సైడ్ ఉన్న ఫ్రెండ్స్, ఆమె ఫ్రెండ్స్, వాళ్ళందరినీ మనము అత్త నివసించే చోటే మనం నివసించడం చాలా కష్టం అండి. ఇవన్నీ నీ దేవుడే నా దేవుడు. సరే ఇవే అర్థం కావట్లేదంటే అత్త ఎవరిని పూజిస్తుందో ఆ దేవుడే నా దేవుడు అని చెప్తా ఉంది ఆమె. ఇదెంత కష్టం అసలు అత్తకేం తెలుసు దేవుడి గురించి? కానీ అత్త చెప్తుంది, నయోమి అత్త, నా యెహోవా దేవుడు ఎలా అయితే నా ఎదుట చేశారో నీకు కూడా తోడుగుంటాడు, మీరు వెళ్ళిపోండి అంటా ఉంది ఆమెకు తెలియక. కానీ రూత్ అంటా ఉంది, రూత్కి అంతకంటే గొప్ప నేచర్ ఉంది, యేసయ్య నేచర్ అనమాట. నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోను, నేను కలిసే ఉంటా అంటుంది ఆమె. అత్త వచ్చి యెహోవా దేవుళ్ళ అంటుంటే రూత్ వచ్చి యేసయ్యలాగా అంటుంది అనమాట. నేను వెళ్ళను, నేను నీతోటే ఉంటా, ఒకవేళ వెళ్ళినా చూసుకొని వస్తా. అట్లా యేసయ్య చేసిన కార్యక్రమాలన్నీ మనం ఒక కోడల దగ్గర ఆలోచించామనుకోండి అర్థమైపోతాయి మనకి. ఆయన లైఫ్ స్టైల్ అంతా అత్త చెప్పినట్టే చేస్తున్నాడు కింద యేసయ్య కూడా. అత్తైన వాక్యమైన దేవుడు చెప్పినట్టే, యెహోవా దేవుడు చెప్పినట్టే యేసయ్య కింద చేస్తా ఉన్నాడు అనమాట. మీరు ఆలోచించండి, క్లియర్గా అర్థమైపోద్ది. మనము యేసయ్య స్టేజ్లో ఉన్నాం అనమాట అందరం, మీరంతా కూడా. అలా ఏర్పరిచి యేసయ్య తన కార్యక్రమాలని ముగించుకొని వెళ్తున్నట్టే కోడలు కూడా అత్త ఉన్నంత సేపట్లోనే మన కార్యక్రమాలని ముగించేయాలి యేసయ్యలానే కదండి. అప్పుడు మనం అత్త స్టేజ్లోకి వెళ్ళి నుంచుంటాం, అప్పుడు మనము యెహోవా దేవుని స్టేజ్లో ఉంటాం. యేసయ్యలాగా ఒక కొత్త అమ్మాయి కోడల్లాగా వస్తుంది మన జీవితాల్లోకి. ఆమెను ఎట్లా ఇన్స్ట్రక్ట్ చేయాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆమె జీవితంలో ఆమె దేవుని సంకల్పం, దేవుని చిత్త ప్రకారం ఆమె ఎట్లా చేయగలదో మనకు అర్థమవుతుంది. మనం అది చేయగలిగినప్పుడు యేసయ్యలానే ఎగ్జాక్ట్లీ ఇంకెవరు లేరు మనకి. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక అత్తలాగా యెహోవా దేవుడు ఉంటే, ఒక కోడల్లాగా యేసయ్య ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్ కట్గా ఫాలో అయ్యి చేస్తున్నారనమాట కింద. ఇది గమనించుకోవాలండి మనం. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఇవన్నీ మాటల్లో బాగానే ఉంటాయి బ్రదర్, చాలా కరెక్టే, కార్యరీతిగా చాలా కష్టం.
కానీ యేసయ్యని మీరు చూసినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఓహో ఇవే ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు పొద్దున 5 o'clock లేసి ఎందుకండి ప్రేయర్ చేస్తున్నారు కాన్ఫరెన్స్ కాల్స్లో? ఆయన కూడా అంతే, యేసయ్య పొద్దున 5ంటికి లేచి ఇంకా జాము మొదలవ్వక ముందే చీకటితోటే వెళ్ళిపోయారంట, కొండల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. మీరంతే, పొద్దున 5 o'clock సన్ రైజ్ ఏమి ఉండదు, మీరు అదే చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. సో అలాంటి స్టేజ్లోకి రూతు మొత్తానికి ఆమె మోయాబులో ఉన్నా సరే కదండి, మోయాబీరాలైనా సరే ఆమెకు మొత్తానికి కుమారుని ఆత్మ ఆమెలో మెండుగా ఉన్నది. ఆమె అంటుంది, నిన్ను వదిలి నేను వెళ్ళే ఛాన్సే లేదంటుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, నీతోటే ఉంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని అంటూ ఉందన్నమాట. ఒకవేళ మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకపరిచినట్లే, యెహోవా నాకు ఎంతో కీడైన చేయను. అంటే మనం చనిపోయేంత వరకు ఒకవేళ మీరు ఇక్కడ కోడల్లాగా ఉంటే అండి, మనం చనిపో పర్యాంతము అత్తని మనం వీడామనుకోండి, యెహోవా ఎంతో కీడు నాకు దయచేయనని చెప్తా ఉన్నారు. సేమ్ యేసయ్య స్టేజ్లో ఉండి మాట్లాడుతుంది రూతు. ఆమెకు ఎట్లా తెలుసండి? ఆమె మోయాబీయురాలు. మనం పుట్టు క్రిస్టియన్స్, లేదా ఇప్పుడు కొంతమంది మారిన క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, మనకైతే తెలియట్లేదే. మరి ఆమెకు ఎట్లా తెలుస్తుందంటే, కొంతమందిలో యేసయ్య ఆత్మ అలా నిండిపోయి ఉంటుంది అనమాట. ప్రభువు మనకి ఎగ్జాంపుల్గా పెట్టడానికే అలా రూతు లాంటి అమ్మాయిలని పెట్టుర్రు, ఒక కోడల్ని మన ఎదుట ఉంచారనమాట. మనకి అది అర్థమైనప్పుడే మనము మన అత్తని అంత గౌరవించగలం. మరణం తప్ప ఏది మనల్ని విడదీయలేదు. ఇది మనం ఇలాంటి వాక్యాలు మనం గట్టిగా ఉన్నాం అనుకోండి, ఎంత పెద్ద గొడవ వచ్చినా ఇంట్లో అది మనకు అర్థమైపోద్ది. ఓకే, నాకు తెలుసు, వాక్యాన్ని చదువుకుంటే నాకు ఈ డిఫరెన్స్ తెలుసు అత్త కోడల మధ్యలో. అత్త అట్లా అనొచ్చు కొన్నిసార్లు, ఓకే నో ప్రాబ్లం. కోడలుగా నేను నోరు జారింది అనుకోండి, పర్ సపోజ్ యేసయ్య ఎప్పుడు నోరు జారలా, అత్త మీద నోరు జారిన పర్ సపోజ్ ఓకే, దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ క్షమింపమని అడుగుతా. ఇద్దరం మళ్ళీ యెహోవా తండ్రి యేసయ్య కుమారుడు ఎలా కలిసి కట్టుకున్నారో మళ్ళీ వాళ్ళే సాయంత్రానికి నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళే మళ్ళీ కొట్లాడుకుంటారు కదండి. అలా ఉంటారు అన్నమాట పరిస్థితి. సో ఇలా చెప్తున్నప్పుడు ఇలా ఒక చిన్న వాక్యం నేను చెప్తానండి. ఇక్కడ రోమా 8:35 చూద్దామండి ఒకసారి. పౌలు గారు ఏమంటున్నారంటే, మన యేసయ్య చాలండి. ఇప్పుడు యేసయ్య ప్రేమ మనకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేరు. అందుకే మొన్నటి నుంచి కూడా నేను అంటూ ఉన్నా కదండి, మనకు కొన్ని అంశాలు తెలియాలి. ఇప్పుడు ఎట్లయితే మనము అత్త కోడల మధ్యలో ఉన్న అంశాన్ని మనం తెలుసుకుంటున్నామో, క్రీస్తు ఎవరో అర్థం అవ్వాలి, యేసయ్య ఎవరో అర్థం అవ్వాలి, క్రీస్తు యేసు, మొన్న కూడా డాడీ అంటున్నారు కదండి, క్రీస్తు యేసు అంటే ఎవరో అర్థం అవ్వాలి, యేసు క్రీస్తు అంటే ఎవరో అర్థం అవ్వాలి. ఈ డిఫరెన్సెస్ అర్థమైనప్పుడు, అందుకే ఇప్పుడు పౌలు గారు అదే మాట్లాడుతున్నారు, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపగల వారు ఎవరు? మన ఇద్దరిని, ఏ రిలేషన్ అయినా అది. అందుట్లో ఒక ముఖ్యమైనది అత్త కోడల రిలేషన్షిప్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కుటుంబాలు కరెక్ట్గా ఉంటాయి. మిగతా ఇక్కడ మామ అల్లుళ్ళు సరిగ్గా ఉన్నా లేకపోయినా పెద్ద ఏమీ ఎఫెక్ట్ ఉండదు. అత్త కోడలు సరిగ్గా లేరనుకోండి, కుటుంబం విడిపోతుంది. వాళ్ళు లేకపోయినా పెద్ద కుటుంబం ఏమి విడిపోదు. ఎందుకంటే వీళ్ళది మరీ రిలేషన్, 2 కుటుంబాలని కలగలిపి, 2 జనాంగాలని కలగలిపి ఒకటే దగ్గర నివసించగలిగి దేవుడితోటి అనుసంధానమయ్యే రిలేషన్ అనమాట అత్త కోడలది. అంత ఈజీ కాదు అది, ఓకేనా అండి? సో క్లియర్ కట్గా ఉంది. మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా శ్రమల్లో, బాధల్లో, హింసలు కూడా ఉంటాయంట. కొంతమంది విన్నాం మనం, అత్త కోడల్ని కొట్టడం, లేకపోతే కోడలే అత్తని కొట్టడం, ఇంకా వస్త్రహీనత, మన యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి, లేదా పండగ వస్తే నిజంగానే బట్టలు ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఓవర్గా వస్త్రాలు ఎక్కువైపోయి కొట్లాడుకుంటూ ఉంటారు కదండి, చీరలు బంచేసుకొని కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదో ప్రాబ్లం ఉంది. ఉపద్రవం ఉంటాయి, కొన్ని ఖడ్గం. అంటే ఇంట్లో సడన్గా మన రిలేషన్ బాగానే ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని మనం పోగొట్టుకుంటాం కదండి, ఖడ్గం వస్తూ ఉంటుంది మన మధ్యలోకి. ఇంకా మరణం వస్తూ ఉంటుంది. ఇంకెవరైనా దేవదూత మధ్యలో వస్తూ ఉంటారు, ప్రధానులు, ఏదైనా అధికారి, ఎత్తు లోతు, సృష్టిలో ఉన్న ఏదైనా సరే, ఏదొచ్చినా మన నుంచి క్రీస్తు ప్రేమని వేరుపరచలేదన్నమాట. అట్లానే మనలో కూడా మన క్రీస్తు ప్రేమ మనకు అర్థమైనప్పుడు మనలోకి ఏమొచ్చినా మన అత్త కోడల మధ్య ఉన్న ప్రేమని వేరుపరచలేరనమాట. ఒకరి గురించి ఒకళ్ళు ఈజీగా జవాబు చెప్పగలిగే స్టేజ్లో ఉంటారనమాట. ఆన్సర్ ఉంటుంది వాక్యంలో. యేసయ్యే మనకి ఎట్లయితే ఆన్సర్ అయ్యారో, సమాధానము అయ్యారో, ఆ సమాధానం మనకి ఎప్పుడు ఉంటుంది అనమాట. ప్రతి సందర్భానికి సమాధానం ఉంటుంది మనకి.
ఇది కోడల గురించి అండి. అయితే ఇప్పుడు మనము ఇన్ని మాటలు చెప్తున్న నయోమి కూడా అనిపించింది అనమాట. ఆమెకి ఎక్కడో డౌట్ ఉండే కదండి. కుమారులు చనిపోయిన తర్వాత అసలు భర్తతో ఉన్న ఒక రిలేషన్షిప్ లేకుండా సరైన ఇప్పుడు శారీరకంగా ఆయన లేడు భూమి మీద 10 సంవత్సరాలే, అంటే 20లో పెళ్ళైంది అనుకోండి, 30లో ఆయన భర్త చనిపోయాడు. వచ్చి 30లో ఉంటారండి ఎవరన్నా అత్త దగ్గర? ఉండగలరా? 30 నుంచి చనిపోయేంత వరకు శారీరకంగా ఉండగలమా? అసలు మనకి అసలు అంత ఉందా అసలు మనకి? అంతటి దాన్ని ఏమంటారంటే రెస్ట్రిక్ట్ చేసుకొని మనం సంసార జీవితం లేకుండా ఉండగలమా? అసలు ఆ మాటలు అనగలమా మనం? ఖచ్చితంగా అనలేము. కొద్ది కాలం బాధపడతామేమో భర్త చనిపోయినామని, కానీ అంతటి యంగ్ యూత్ స్టేజ్లో ఉన్న స్త్రీలు అట్లా అనే అంశం లేదు. కానీ ఎప్పుడైతే ఆ మాట ఉందో, నయోమి ఒక గొప్ప మాట అంటుందండి. ఆమె ఎందుకు ఆ మాట అన్నదంటే ఈమెను టెస్ట్ చేస్తుంది అనమాట. ఆ టెస్టింగ్కి 18 వచనం చూద్దాం. రూతు 1:18. చాలండి. ఇప్పుడు ఏం కుదిరిందంటే మనస్సు కుదిరింది. ఇదండి ఇంపార్టెంట్. ఇప్పుడు మనల్ని కూడా మన అత్తలు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈమెకి నిజంగానే అసలు ఆ మనసు ఉందా, ఈమె నోట్లో నుంచి ఏమేమి మాటలు బయటికి వస్తాయని టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది తిట్టుకుంటైనా సరే మామూలుగా అయినా టెస్ట్ చేస్తూ ఉంటారు. అది మనం అర్థం అవ్వాలి. మనకి కోడలికి అర్థం కాదు. ఏమో నిజంగా టెస్ట్ చేస్తుందా, ఏడు తీసాడు పెట్టు అనగానే మనకి పిచ్చి కోపం అవుతుంది. ఏంది అసలు నువ్వు పేరు కూడా నన్ను అనట్లే, పేరు పెట్టి కూడా పిలవట్లే, ఏ అంటున్నావేంది? ఈ టెస్ట్స్ అనమాట. అయినా సరే మనం ఏమని రిప్లై ఇస్తాం? అది కాదు అత్తగారు అని మనం అంటాం. చెప్తున్నా. ఇప్పుడు కోడలు కూడా సేమ్ అత్తకి అంతే, రెస్పెక్ట్ ఇవ్వదు. ఆమె పేరు అందు అక్కడ పెట్టాను అంటది, అండిపోయింది. ఇక అట్లాంటి స్టేట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అందుకే నయోమి కూడా ఎలాంటి టెస్ట్ చేస్తుందంటే మనసు కుదిరిందా, ఏమది నిజంగానే అంటుందా, పెదాలతో అంటుందా, ఆమె హృదయంలో నుంచి అంటుందా, ఆమెకి అసలు మనసు నిజంగానే కుదిరిందా అనేది మాకు అర్థమైంది. అందుకే చూడండి, మన ఆత్మ, జీవం, శరీరం అనే ఒక అంశంలో మీరు ఆ డయాగ్రామ్ని తెలుసుకున్నారు కదండి. మూడు సర్కిల్స్ వేసిన తర్వాత బయట సర్కిల్ శరీరం అయితే, రెండో సర్కిల్ హృదయం అయితే, మూడో సర్కిల్ మనసు అండి. మనసు ఎక్కడ? మూడోది, అంతరంగాల్లో మూడోది. ఆమె మాటలతో ఆమెకు అర్థమైంది ఏంటంటే, రూతు మాటలతోటి నయోమికి ఈమె మూడో సర్కిల్ దగ్గర అర్థమైపోయింది ఆమెకు విషయం. ఏమనంటే ఈమె ఖచ్చితంగా నాతో ఉంటుందని. అదే బయట మాటలతో అంటామే, అత్త నీతోటే ఉంటా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను నీతోటే ఉంటా, నువ్వు చనిపోయినా నీ జనాంగాన్ని మొత్తం మోసుకెళ్తానని మనం మాటలతో అంటామే, అది అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే అత్త ఆల్రెడీ ఆ పొజిషన్ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇంటనే చెప్పిన మా అత్తకేనే ఆమెకు అర్థమైపోతుంది. హృదయంలో నుంచి ఇప్పుడు చెడ్డ ఆలోచనలన్నీ మనకి హృదయంలో నుంచే వస్తాయి. హృదయంలో నుంచి మీరు చెప్పిన ఆమెకు అర్థమైపోతుంది. అయ్యమా మాట వరుసగా అంటుందా, లేకపోతే హృదయానుకూలంగా ఏదో ఆ టైంలో ఆ సందర్భాన్ని బట్టి అంటుందా, ఆమెకు అర్థమైపోతుంది. మనసులో నుంచి వస్తుంది. అది మూడో సర్కిల్. అది చాలా ఇంపార్టెంట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్టేజ్ అనమాట. ఇప్పుడు 3 సర్కిల్స్లో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకున్నాం అనుకోండి. పరిశుద్ధాత్ముడు ఉన్న స్టేజ్ మనసు స్టేజ్. ఇక్కడ కన్నా మనస్సు పడిందా, మనసుని మనం స్థిరపరచుకున్నామా, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళామండి గ్యారంటీగా. మనసుని కన్నా మనము, అందుకే చాలాసార్లు మనం ఈ మాటలు వింటూ ఉంటాం. నా మనస్సు, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అనొచ్చు, నా మనసు ఆ అమ్మాయి మీదే కేంద్రీకరించబడింది. అమ్మాయిలు కూడా అంటారు, నా మనసు ఈ అబ్బాయి మీదే మనసు సెట్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేయలేమండి. ఇక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. కరెక్టా కదా? మనం ఆ యొక్క పెళ్ళైనప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క వెంపర్లాడే మనసులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ వేరే మనసుని కేంద్రీకరించుకుంటాం. ఓకే, నా భర్త మీదే నా మనసు ఉన్నది. అప్పుడు వేరే భర్తలను చూసినా వెంటనే కట్ చేసుకుంటాం. నా అత్త మీదే నాకు మనసు ఉంది. అప్పుడు వేరే అత్తలతో గౌరవం ఇచ్చినా నా అత్తని మార్చుకునే స్టేజ్లో నేనుంటా. ఎట్ ది సేమ్ టైం అత్త కూడా అట్లనే అనుకుంటుంది. ఈ కోడలనే ఇంపార్టెన్స్ ఇస్తుంది, పక్క కోడలను చూస్తున్నా సరే, ఒకవేళ వాళ్ళతో ఉన్నా. అందుకే మనసు కేంద్రీకరించడం ఇంపార్టెంట్. మనసులో నుంచే ఆ మాట బయటికి వచ్చింది అని మన కార్యాధారాల వల్లే తెలుస్తుంది. మాటలు ఎవరైనా చెప్తారు, ఈమె నిజంగా నాతో ఉంటుందని. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి, వాళ్ళ భర్తలు 10 సంవత్సరాలు కాపురం ఉండి చనిపోయినారు. ఈమెకి మనసు కుదరాలనుకోండి, అట్లీస్ట్ మీరు ఇంకో 10 సంవత్సరాలు ఉంటారని మనకు అర్థం అవ్వాలి కదా. వాళ్ళకి మనకి ఇప్పుడే ఏజ్ 30 అయింది, 40 వరకు ఉండాలి కదా. అంతవరకు ఏజ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. బట్ ఎవ్రీ డే ఈమె నాతోటే ఉంటుంది, పక్క అబ్బాయిల దిక్కు తిరగట్లేదు, పక్క పురుషుల దిక్కు లేదు, పని చేసుకుంటుంది, నా దగ్గరికి వచ్చి నాకు అన్నం పెడతా ఉంది. ఇది ఎలా ఉంది స్టేజ్, ఆమెకు అర్థమైపోతూ ఉంటుంది. 2-3 రోజుల్లోనే అర్థమవుతుంది. ఏమో మనసు నా మీదనే కేంద్రీకరించింది. ఈమె తలంపుల్లో ఒక్క చెడ్డ మాట బయటికి రావట్లే. నా భర్త చచ్చిపోయాడు, నువ్వేమో సరే ఆమె భర్త కూడా చనిపోయాడు అనుకోండి, కూర్చొని ఇంకా మనము
మన ఇద్దరికి ఎవరు లేరు, అసలు నువ్వు నాకేం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానో, నేనేం చేయాలి, అసలు మన ఇద్దరికి ఏముందని లైఫ్, ఇలా ఉంటుంది కొంతమంది కదండి. నాకేమో ఇంకా పిల్లలు లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రూతు పరిస్థితి, పిల్లలు లేరు ఇంకా. సో ఇలాంటి భయంకరమైన స్టేజ్లో నుంచి వెళ్తూ ఉంటాం అనమాట. మనం కేవలం మన మధ్య ఈ వాక్యమైన దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మలు ఉంటేనే, ఆయా పరంగా ఉన్నప్పుడే మన మనసుని కేంద్రీకరించగలుగుతాం అనమాట. అందుకే ఆమె వర్క్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మనకు తెలుసు కదండి, ఆమె బోయజు దగ్గరికి వచ్చి వర్క్ చేస్తూ ఉన్నది. బోయజు లాంటి అతను ఎలాంటి అతను, 2:20 చూస్తే అక్కడ రూతులో నేను చదువుతా అండి. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి, అక్కడ నయోమి అంటుంది. చాలండి. ఇప్పుడు చూడండి, అంటే అందరి స్టేజ్ ఇలా ఉండదండి. భర్త చనిపోయిన తర్వాత బోయజు లాంటి అతని దగ్గరికి మనం అందరి స్టేజ్ ఇలా ఉండదు. కానీ మన ఉద్దేశం ఏంటంటే, మనం పెళ్లి చేసుకోక ముందే, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత, లేకపోతే మన పిల్లలకి పెళ్లి వయసుకు వచ్చే టైంకి మనకి ఎలా ఉంటుందంటే, బోయజు లాంటి అతన్ని ప్రభు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట. ఆయన ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడంట ఆయన. చూడండి, అలాంటి వాళ్ళ దగ్గరికి మన యొక్క రిలేషన్షిప్ ఫలించేటట్టుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు దేవుడు. అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? కేవలం ఏమో వాళ్ళ అత్తకి దగ్గర అయిందని. బోయజ్ లాంటి గొప్పతనుని ఏర్పరుస్తూ ఉన్నారు ఎక్కడో బయట, మనకు తెలీదు కదండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ భర్తలు ఉన్నారు, మనకేమీ వేరే ఎవరు బోయేజ్ అవసరం లేదు. మన భర్తే మన బోయేజ్ అయితే చాలు కదండి. సో మనము ఈ బోయేజ్ లాంటి అతను కూడా ఎలా ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి, అంటే చనిపోయిన వాళ్ళ సంబంధులకైనా సరే, బతుకున్న వాళ్ళకైనా సరే హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ఆయన కూడా ప్రతిఫలం వస్తూ ఉంటుంది మనకి. అదే మన భర్త చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. సరే, అందుకే బోయేజ్ కూడా అంటా ఉన్నాడు రూతు 2:10లో, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినంట. మీరు చూడండి, నిజంగానే ఎవరన్నా వచ్చి అన్నారా అండి నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, మీ అత్తకి చేసిందంతా నాకు తెలిసింది, చాలా బాగా చేసావని ఎవరైనా అన్నారా అండి ఇప్పటివరకు? అసలు మీ జర్నీ ఎంతకాలం నడిచింది, మీ అత్తకి ఇంత అద్భుతంగా చేసిన ఆ అమ్మాయిని, కోడల్ని ఇప్పటివరకు చూడలేదు. మన జర్నీని బట్టిగా, ఒకరోజు ఏదో పోయి ఏదో ఫంక్షన్లో చేసినట్టు అన్నం పెట్టేసి స్వీట్లు ఇస్తే ఒకరోజుతో జరిగేది కాదు. ఇది కొన్ని సంవత్సరాల తరబడి ఒక జర్నీ. దేవుల్లో మీ ఇద్దరు కలిసి ఏకమై ప్రేయర్ చేసే జర్నీ అది కదండి. అత్త కోడలు కలిసి మోకాళ్ళు చూసి ప్రేయర్ చేసే ఛాన్స్ ఉంటుందా అండి అసలు ఎక్కడన్నా? ఉండదు. మన భర్తని ఇప్పుడు మీరు వార్నింగ్ ఇస్తే ఆయన వచ్చి ఉంటున్నారు. అదే మనం అత్త దగ్గరికి వెళ్ళి అత్తతో కూర్చొని ప్రేయర్ చేసే టైం ఉంటుందా మనకి? ఉండదు ఆబ్వియస్లీ. ఎందుకంటే కుటుంబం వేరైపోతూ ఉంది. కుటుంబాలు అదేది గొడవపడి కాదు నేను అనేది. యేసు ప్రభు వారు అదే అంటారు, మీకు తెలిసి తెలియనట్టుగా వేరైపోతూ ఉన్నారు మీరు. గొడవపడి ఒకటైతే తెలిసి తెలియనట్టుగా ప్రభు పరిచర్యలు కూడా వేరైపోతూ ఉంటారు మీరు. భర్తను పట్టించుకుంటాం, మరి అత్తనే మనకి తెలియదు మరి ఏం పరిస్థితో. మరి ఎవ్రీడే మనం అత్తతో కూర్చొని ప్రేయర్ చేసే ఛాన్స్ ఉంటుందా? మరి అత్త అయినా అంతే, వాళ్ళ భర్తను చూసుకుంటుంది, వాళ్ళ కుమారుని చూసుకుంటుంది. మరి కోడల పరిస్థితి, ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇక మేమేం చేసుకుంటే చాలని ఏమనుకుంటా ఉంటుంది. అత్త కోడలు కలిసి కూర్చొని ప్రేయర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా అండి? అది అసలు ఎవరికైనా మనం బయట చెప్పామనుకోండి, పబ్లిక్, ఈ ప్రపంచం మొత్తంలో కూడా అసలు దీని ఊహకు అతీతంగా ఆలోచిస్తారు. ఇట్లా కూడా జరుగుతుందా, అత్త కోడలు కూర్చొని కూడా ప్రేయర్ చేసుకుంటారా అనే క్వశ్చన్ ఏర్పడుతుంది మనకి. భర్త భార్య తెలిసి చేసుకుంటే చాలండి, పిల్లలు కూర్చుంటే చాలా గొప్ప, ఇది అత్త సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఇది ఒక రిలేషన్, అదొక కుటుంబం, అదంతా అంతటి అంతర్లీనమైన అర్థం మనకి అర్థమైనప్పుడే ప్రభులో ఎదగలుగుతాం. ప్రభు కొన్ని రివీల్ చేస్తూ ఉంటారు. ఎందుకు మన దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడలేకపోతా ఉన్నాడు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే కొన్ని మనం బ్రేక్ చేయలేకపోతా ఉన్నాం. మనం ఈ రిలేషన్స్నే అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, వాటిని కొయ్యలేకపోతా ఉన్నాం. ఆ ఆత్మ ఖడ్గంతో, ఆ యొక్క వాక్యమైన ఖడ్గంతో కొయ్యలేకపోతున్నాం కాబట్టి అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం మనం. ఇది మన ప్రాబ్లం అవుతా ఉంది. అందుకే ఇంకో మాట అంటున్నారు 11వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులకు నీ జన్మభూమిని విడిచి. చూడండి, ఇది ఎంత నిజంగా ఇది చాలా కష్టం అండి. ప్రతి కోడలికి వాళ్ళ తల్లిదండ్రులను విడవటం, వాళ్ళు పెరిగిన ఊరు విడిచిపెట్టి రావడం, నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇది ఆమె చేసిన ఫస్ట్ త్యాగం. కోడలు ఏంటంటే తల్లిదండ్రులని, ఆమె జన్మభూమిని మొత్తం విడిచొచ్చి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ త్యాగమే. అసలు ఎప్పుడు బెనిఫిట్లోనే ఉంటుంది కోడలు దేవుని దృష్టిలో. ఆల్రెడీ ఆమె బ్లెస్డ్. నా దృష్టిలో అయితే కోడలు ఎప్పుడు బ్లెస్డ్. ఎందుకంటే ఆమె అత్త కూడా ఒకప్పటి కోడలే కాబట్టి ఆమె బ్లెస్డే ఆ టైంలో. ఎందుకంటే అత్త కోడలు అనే వాళ్ళు ఇద్దరు ఆటోమేటికలీ బ్లెస్డ్. వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ యొక్క అందరినీ విడిచిపెట్టి వచ్చేసారు ఇక్కడికి.
పోనీ ఊరికెళ్ళి చెప్పుకుందామన్న కొంతమంది ఉంటారు కదండి, గొడవగానే ఆటో వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ పుట్టింటికి. సో అది చాలా కష్టం. చేస్తారు, మళ్ళీ వస్తారు, అవి ఓకే. బట్ నేను అంటున్నది ఏంటంటే, నిజంగా వాళ్ళు ఇలా వదిలిపెట్టి వచ్చారు కాబట్టి ప్రభు వాళ్ళకి మెండైన దీవెన్ని ఇచ్చారనమాట. ఎందుకంటే నేను ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎట్లా ఉందని నువ్వు చెప్తున్నావు అంటే, ప్రతి స్త్రీకి కూడా అండి వాళ్ళని ప్రభు ఎక్కడ సృష్టించారంటే, ఓకే ప్రకటముఖంది సృష్టించడం ఇదంతా ఓకే. ఈ ఆత్మజీవం శరీరంలో మనకి ఆ 3 సర్కిల్స్లో ఉన్న డయాగ్రామ్ని మీరు చూసుకుంటే, స్త్రీని హృదయం అనే 2వ సర్కిల్ దగ్గర నిర్మించారనమాట. ఇది ఎట్లా బ్రదర్ మీరు చెప్తారంటే, పై సర్కిల్ దగ్గర శరీరం ఉంటుంది కదండి. ఇప్పుడు అందుకే అబ్రహాం గారి దగ్గర ఏమైందంటే సున్నతి చేపిస్తూ ఉన్నారు శరీరానికి. స్త్రీకి సున్నతి జరిగిందా అండి? లేదు. ఆమెకు ముందు నుంచి కూడా హృదయం దగ్గరే సున్నతి ఆమె ఆల్రెడీ సున్నతి చేసే బయటికి తీసుకొచ్చారు ఆయన. మీరు అర్థం చేసుకుంటే ఆదాంలో నుంచి సున్నతి జరిగించే తీసుకొచ్చిర్రు ఆయన బయటికి. అందుకే ఆమెకు సున్నతి పెట్టలే, బయట ఏం సున్నతి లేదు స్త్రీలకి. పురుషులకు కావాలి ఇంకా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ శారీరకంగా ఉండి ఆయనకు సున్నతి కావాల్సి వచ్చింది, కానీ స్త్రీకి లేదు. అందుకే ఒక మహత్తరమైన ప్రణాళికని ప్రభువు స్త్రీ యందు ముందే ఏర్పరిచారనమాట. సున్నతి చేసే బయటకు వచ్చారు కాబట్టి మీకు సున్నతి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్ హృదయం దగ్గరే ఉంది సున్నతి. నెంబర్ 2 సర్కిల్ మీరు అసలు ఉండడమే ఏర్పరచబడిందే నెంబర్ 2లో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? నెంబర్ 3ని టచ్ చేయాలి అంతే. నెంబర్ 1ని మీరు అర్థం చేసుకుంటే చాలు. చూడండి ఎంత ఈజీగా ఉందో పొజిషన్. మీరు నెంబర్ 1ని ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మీకు శరీరం ఉందిగా. శరీరం స్టేజ్లో ఉన్న భర్త బయట ఉన్నాడు కదా, వీళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటే చాలు. ఓ భర్త ట్యాకిలింగ్ ఇట్లుంటుంది, నాకో శరీరం ఉంది, నాకు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, నా బలహీనతలు నేను ట్యాకిల్ చేసుకొని భర్తను కూడా నా దగ్గరికి హృదయ సంబంధమైన సున్నతి దగ్గర తెచ్చుకొని ఇద్దరం కలిసి మనసు సంబంధమైన ఒక మారు మనసు అనేది. అందుకే ప్రభు మారు మనసు అంటా ఉన్నారు చూసిరా. 3rd సర్కిల్ మీద స్ట్రెస్ చేస్తూ ఉన్నారు ప్రభు ఎప్పుడు. మనం 2nd సర్కిల్ దగ్గర ఉన్నాం స్త్రీలంతా, పురుషులంతా 1st సర్కిల్ దగ్గర ఉన్నారు. చూసిరా ఇప్పుడు తేడా. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, ఇద్దరు కలిసి 3rd సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి. ఇదండి అసలు ప్రభు పెట్టిన ప్రణాళిక ముందు నుంచి అలానే ఉందన్నమాట. సో అంత గొప్ప ప్రణాళికలో స్త్రీ పాలిభాగస్తురాలు అయింది. యాక్చువల్గా చాలా బెనిఫిట్స్, అసలు ఎంత బెనిఫిట్స్, ఎంత అడ్వాంటేజెస్. ప్రభు ఆల్రెడీ సున్నతి చేసి పెట్టిన స్త్రీలు మీరంతా. ఇది ప్రపంచమంతా చాటి చెప్పొచ్చు ఈ మర్మం అయితే నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఆల్రెడీ హృదయం అనే ఒక పలక మీద రాసేసారనమాట మీకు. ఓకేనా అండి? సో ఇప్పుడు మనము 12వ వచనం అంటున్నారు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. గ్యారంటీగా ఇప్పుడు వరకు ఏమేమైతే మనం విన్ని ఇవి చేయగలుగుతున్నామో ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఎంత కాలమైనా, ఎంత తక్కువ టైం అయినా, కొన్నిసార్లు ఎవ్రీ డే కూడా ప్రతిఫలం చూస్తూ ఉంటాం మనం ఇవి కానీ అలైన్ చేసుకోగలిగితే, ఇప్పుడు వరకు డిస్కనెక్ట్ అయి ఉన్న ప్రతి విషయాన్ని మనం దాన్ని లైన్ చేసుకోగలిగితే, ఆ డిసిప్లిన్ ఏర్పరచుకోగలిగితే ప్రతిఫలం గ్యారంటీ ఉంటుంది మనకి. అందుకే సామెతలు 13:21లో నీతిమంతులు మేలుని ప్రతిఫలంగా పొందుతారంట. యెహోవా దేవుడిని నమ్మితేనే నీతి అయితే అండి, నీతిమంతులు ఏమవుతారండి? మేలుని. ఎవ్రీడే మేలే ఉంటుంది మనకి, ఎందుకంటే మనము మేలు చేస్తూనే ఉంటాం. దేవుని దగ్గర నుంచి మేలే మనకి ప్రతిఫలంగా వస్తూ ఉంటుంది. దాని తర్వాత కొలస్సీ 3:23లో కూడా ప్రభువు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటామంట. దేవుణ్ణి అర్థం చేసుకుంటే ప్రభువుని అర్థం చేసుకోగలం, వాళ్ళిద్దరిని అర్థం చేసుకుంటే మనకి స్వాస్థ్యం అనేది ఏర్పరచబడతా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఆయన అంటున్నారు 12వ వచనంలోనే, ఇక్కడ రూతు 2:12లోనే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని. ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందండి, బహుమానం కూడా వస్తుందండి మనకి. ఈ 2 గుర్తుంచుకోవాలి. ఈ ఏవైతే అత్త కోడల మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేస్తామో, మనకి బోయేజు లాంటి భర్తని మనం పొందుకుంటామంటే ఆల్రెడీ ఉన్నారు మనకు భర్తలు, ఆయన బోయేజ్లా మారుతాడు అనమాట. ఓకే, బోయేజ్ లాంటి భర్తగా మారుతాడు. ప్రతిఫలం కలుగుతుంది, బహుమానం కలుగుతుంది గ్యారంటీగా. ఇందులో ఎలాంటి ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. సో ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నా కదండి, ఎందుకు పురుషుల కంటే స్త్రీలు గొప్పవాళ్ళు అనేది మనం 2-3 విషయాల్లో, అంటే గొప్పవాళ్ళని అన్నాం. అదేంటంటే పురుషుణ్ణి అర్థం చేసుకోక ముందే స్త్రీలని ప్రభు అర్థం చేసే నిర్మించారనమాట. పురుషులకి అంత అర్థం కాదు, స్త్రీలకి ఆ స్టెప్లో ఉంది. అందుకే ఓ మాట అంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారంటే అండి,
రూత్ ఇంకో విషయం చేస్తుంది అనమాట. ఇక్కడ బోయేజ్ రూతు గురించి చెప్పిన తర్వాత రూతు 2:18 చూద్దామండి ఒకసారి. ఆమె ఏం చేస్తుందంటే చాలా ఇప్పుడు చూడండి, ఆమె ఏదైతే వర్క్ చేస్తుందో ఆమె తింటూనే అత్తకది పెడుతుంది. ఎంతమంది మన ఇంట్లో ఆ వెరైటీస్, స్పెషల్స్, డెలీషియస్ ఫుడ్ని చేసుకొని మా అత్తకి పెడతాం చెప్పండి? చాలా కష్టం. మన భర్తలకి మన పిల్లలకి పెట్టుడితే పెద్ద గొప్ప ఇది కదండి. అత్తకి పెట్టాం, ఆమె పెడుతుంది. ఇది ఒక లెర్నింగ్ నిజంగా మన లైఫ్స్లో. అత్తలకనే కదా, మేము కూడా మామలకి పెట్టాలి. బయటికి పోయి పిచ్చి పిచ్చి తింటా ఉన్నారు అబ్బాయిలు అయితే, వాళ్ళు వాళ్ళ మామలకి ఏం బెటరు. అత్త కనీసం కోడలంటే ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది వంటగదిలో, ఆమె పెట్టదు అత్తకి కదండి. అత్త కూడా తనకొచ్చిన వెరైటీని కోడలికి నేర్పియదు. అదో ప్రాబ్లం ఉంది. ఏమెక్కడ నేర్చేసుకొని నన్ను అధిగమిస్తుందేమోనని చెప్పేసి. కానీ రూతు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తుంది యేసయ్యలాగా. ఏంటిదంటే తను చేసుకున్న ప్రతిదీ తను తృప్తి పొందిన తర్వాత ఇస్తూ ఉంది. ఎందుకంటే స్త్రీ మెంటాలిటీ అది. ఆమె కూడా మంచి తెలుగునిచ్చు ఫలనిచ్చు వృక్షాన్ని తినేది అనుకోండి, అదే తిని తన భర్తకి ఇస్తుంది. ఈమంతే, ఎవరు తెచ్చుకున్నా తెచ్చి పక్కన వాళ్ళకి ఇస్తుంది. స్త్రీ మెంటాలిటీ ఏంటంటే ఇచ్చే తనము ముందు నుంచే ఉంది, పురుషులకు ఉండదు. అది స్త్రీకి ముందు నుంచే. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి, అడ్వాంటేజ్ అనమాట. స్త్రీలందరికీ కొన్ని క్వాలిటీస్ని ప్రభు ఇచ్చే గుణాన్ని ముందే పెట్టారు. అదే భర్తలను ఏమనండి, ఒక్కడు ఇయ్యడు, ఎవరికి ఇవ్వరు. గ్యారంటీ నేను చెప్తాను, అసలు ఏమి ఇవ్వరు, జీరో, నథింగ్. ఇవ్వడం అనేది పురుషులకు కొన్ని 100 సార్లు 1000 లక్షల సార్లు చెప్పాలి, కానీ స్త్రీకి ఆ గుణం ఆల్రెడీ ఉన్నది. ఎక్కడ పర్ఫెక్ట్గా ఇవ్వాలనేది కొంచెం సెటరేట్ చేసుకోవడమే మన బాధ్యత. ఆ గుణం ఆల్రెడీ ఉన్నది, అడ్వాంటేజ్ అది మనకి. సో ఇవ్వడం అనేది ఎలా ఉండాలంట, 2:23 నిలకడగా ఇవ్వాలంట. ఆమెంట ఆ ఎవల చేనులోకి వెళ్ళి నిలకడగా పనిచేస్తూ నిలకడగా ఆమె తన ఇంటి వరకు ఇస్తూ ఉందంట, వాళ్ళ అత్తకి ఇస్తూ ఉందంట నిలకడగా. చూడండి, ఇది నిలకడగా కొంతకాలం చేయాలి. ఆ రోజు చేయలేదా, ఎప్పుడు చేసినామమ్మా మీ అత్తకి వంట అంటే, పోయిన క్రిస్మస్ చేయలేదా మేము అంటారు. కరెక్టా కదండి? నిలకడ ఏంటంటే క్రిస్మస్ టు క్రిస్మస్ మంది నిలకడ కదండి. సో నిలకడని మనం చేయగలిగినంత నిజంగా ఉంటే అది మీ మనసే మిమ్మల్ని ప్రేరేపిస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను అన్నా అని ఇప్పుడే పోయి మనం వెళ్ళి ప్రతి 3 పూట్ల చేసి పెట్టలేము, ఓకే అండి. నేనేమంటున్నా అంటే నిలకడగా మనం ప్రయత్నం చేయగలిగితే ఆ చేంజ్ మీ మనసు, మీ హృదయమే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఇవాళ చేసుకున్నా, ఇది మా అత్త టేస్ట్ చూడాలి, తీసుకెళ్ళి ఇస్తారు. చెప్తున్నా, ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పెడతారు. బయట ఉందనుకోండి తీసుకెళ్ళి ఇస్తాం. వేరు వేరు రీజన్స్ వల్ల రిలేషన్ ఏర్పడుతుంది. ఇవన్నీ చేస్తూ ఉండాలి మనం ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుందంట, ఈ బహుమానం ఎలా ఉంటుందంటే కీర్తనలో 127:3 గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే ఉందో మాట కదండి. ఇప్పుడు దేవుళ్ళలో ఉంటే ఫస్ట్ వచ్చే బహుమానం గర్భఫలం వస్తుంది, ఇది శారీరకంగా వచ్చేస్తుంది. కానీ తర్వాత చాలా ఫలాలు మనం పొందుకోవాలి. ప్రభు ఫలము కదండి, చాలా ఉన్నాయి. ఆత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలం ఉన్నది, ఆత్మ సద్గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆ బహుమానాలాగా స్వీకరించుకుంటాం. తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండి ప్రభువులో నిలకడగా ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం పొందుకుంటాం ఇవన్నీ. అందుకే ఆమెకు కూడా ఏమైంది, కుమారుడు పుట్టారు కదండి. బోయేజ్ని పెళ్లి చేసుకున్నది ఆమె, కుమారుడు పుట్టారు. ఆ కుమారుడు ఎవరో కాదు, ఓబేదు అనే కుమారుడు. ఓబేదు అని నేను రాసుకున్నా. తర్వాత ఆయన నుంచి యెషయి వచ్చారు, యెషయి నుంచి దావీదు వచ్చారు కదండి. ఇది సీక్వెన్స్. మొన్న డాడీ కూడా చెప్తా ఉన్నారు డేవిడ్ గురించి కదండి, పార్ట్ 2లో చెప్తా ఉన్నారు. ఆయన నుంచే క్రీస్తు వచ్చినట్టుగా మనకి మత్తయి సువార్త 1:1 ఉన్నది డేవిడ్ నుంచి. సో అలాంటి కుమారుల్ని కుమార్తెల్ని మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు మనకి పుట్టేశారు, కొంతమందికి పుట్టబోతున్నారు. డేవిడ్ లాంటి, అబ్రహాము, దావీదు, క్రీస్తు, యేసుక్రీస్తు. ఇదండి మన రిలేషన్. అంటే మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే మనలో ఉన్న కుమారులు కానీ కుమార్తెలు కానీ వీళ్ళలాగా తయారవ్వాలి. ఏంటంటే లేడీస్ పేర్లు ఏం చెప్పట్లేదు అంటే లోపల అంతరంగ పురుషుడే మనకి. మనం లేడీస్ ఇప్పుడు మీరు చెప్తారు, రేపు పొద్దున మీరు వాక్యోపదేశం చేసినప్పుడు చాలామంది బైబిల్లో ఉన్న స్త్రీలను ఎత్తిపెట్టుకొని చెప్తారు గ్యారంటీగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదండి. కానీ మెయిన్ క్యారెక్టర్స్ మనం బయట ప్రదర్శింపబోతున్న స్పిరిట్ ఏంటంటే పురుషుని ఆత్మనే ప్రదర్శింపబోతా ఉన్నాం. నువ్వు లేడీవి, స్త్రీవి, ఇంట్లో కూర్చొని చేయకుండా ఏదో పురుషుడు చేసినట్టు బయటికి వచ్చి ఉపచారం చేస్తున్నావేంటి అని అంటారు రేపొద్దున.
కరెక్టే కదండి. నీకేంటి అసలు ఆయనకి పరిచర్య చేస్తే చేయపోతే ఏంటి అంటారు ఖచ్చితంగా. బట్ ఇవన్నీ మనం బ్రేక్ చేయదలుచుకున్నాం కాబట్టి మన యొక్క బైబిల్లో మ్యాక్సిమంగా, ఎందుకంటే ప్రభు కూడా పురుషుడే కాబట్టి, లేదంటే యేసయ్య పురుషుడుగానే కదండి వచ్చింది. ఖచ్చితంగా దేవుడు పురుషుడే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పురుషుడి దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అందుకే దేవుడు కూడా రాజులాగా దావీదును పెట్టి ఆయన సింహాసనాన్ని, మరి దావీదు లాంటి రాజు కూడా ఆయన మైండ్లో ఎప్పుడు సింహాసనం ఒకటి స్థిరపరచబడాలి, మీరు సింహాసనాన్ని స్థిరపరచబడాలి కదా. ఇప్పుడు రాజుల గ్రంథంలో కూడా చూస్తే ఒక రాజు ఉంది, అతల్య అనుకుంటా కదండి, ఆమె కూడా ఏలింది. కానీ వాళ్ళ నుంచి వచ్చే ఎందుకంటే ఆ టైంలో యుద్ధాలు జరుగుతున్నాయి, స్త్రీలు యుద్ధాలు చేయడానికి పుట్టింది, ప్రభు పుట్టించింది. మనం చూస్తే మన అడ్వాంటేజెస్ మనకి తెలుసు, యుద్ధాలు చేయడానికి కాదు వాళ్ళు పుట్టింది. మేము కూడా రాజులుగా లేము కదండి, మేమేం యుద్ధాలు చేయలేదు కదా, మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. అసలు స్త్రీని పుట్టించింది హృదయం దగ్గర, ఆమె శారీరకంగా గొప్ప గొప్ప యుద్ధాలు చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషుడు చేసి చేసి అలసిపోయి 4,000 సంవత్సరాలు చేసి చేసి అలసిపోయి ఇట్లా కూర్చొని మేమంతా ఈ యుద్ధాలు ఏం చేయట్లేదు. ఎవరు కూడా అంత రెచ్చిపోయి మాట్లాడతారు కదా, అంతా యుద్ధాలు చేసినాం, కత్తులు పట్టుకున్నాం, సాధించినాం అని అంటారు కదా. ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎట్లున్నారండి అందరూ? ఎక్కువగా ఒకసారి స్త్రీ గర్భిణి చూసింది అనుకోండి అయిపోయినట్టే యుద్ధాలు. అలాంటి స్టేట్లో నిజంగా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభు వాళ్ళలో ఉన్న శారీరకమైన బలాన్ని తగ్గించి సెకండ్ సర్కిల్ దగ్గర తెచ్చేసారు. ఫస్ట్ సర్కిల్ నుంచి సెకండ్ సర్కిల్ దగ్గర. అందుకే ఇప్పుడు మనం మీరు ఎదిరించి మాట్లాడలేకపోతారా? ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడాలి, ఏమైనా చేయగలుగుతాం. ఇందాకే మీరు వార్నింగ్ కూడా ఇచ్చారు. సో చేస్తాం, ఎందుకంటే ఇద్దరు సెకండ్ సర్కిలే కదా, సెకండ్ సర్కిల్ దగ్గర శరీరం వాల్యూ ఏమీ లేదు. ఇప్పుడు మనం అంతా హృదయం దగ్గర మాట్లాడుకోవాలి. కానీ హృదయం చెడ్డది కాబట్టి, హృదయాలోచనలన్నీ చెడ్డవి కాబట్టి మనం మనసు దగ్గరికి వెళ్ళాలి. చూసారా అండి, ఈ యొక్క జర్నీ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది, గ్యారంటీ. అంటే మీరు ఎన్ని మందిరం డయాగ్రామ్ వేస్తున్నట్టుగా మనం ఎన్ని డయాగ్రామ్స్ వేసుకుంటూ ఎంత కోస్తా ఉంటే ఆత్మ కట్టడంతో వాక్యమైన కట్టడంతో మనకు అర్థం అవ్వాలి ఈ విషయాలన్నీ కదండి. అందుకే ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు, డయాగ్రామ్స్ వేసుకోండి, కట్ చేయండి. మీ మాటలు, మీ చేతులు, మీ వాక్యంలో ప్రతిదీ అర్థమవుతుంది పక్కనోడికి కదండి. నేను అందుకే డయాగ్రామ్ లేకపోయినా ఆ డయాగ్రామ్ చూపిస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసేసాం ఆ డయాగ్రామ్, ఇంకోసారి వేసుకుందాం అని చెప్తున్నా. వాటిలో కొంత కొంతమందికి పిక్టోరియల్ అంటే మనకి ఎక్కువ అర్థమవుతుంది, డయాగ్రామ్ వేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కొన్ని విషయాలు. సరే అయిపోయిన టైం ఇంకో 5 minutesలో ముగించేస్తాను. లాస్ట్ విషయం అంటే దావీదు లాంటి వ్యక్తిత్వాన్ని మనం పొందుకోగలుగుతాం. మన అంతరంగ పురుషుడు, మనం కూడా ఒక రాజు లేకపోతే రాణిలాగా మనం కూడా ప్రభు యొక్క సింహాసనం కోసం పాటుపడుతాం. చూడండి, ప్రభు యొక్క సింహాసనం నీతి న్యాయం అనే ఫండమెంటల్స్ మీద కట్టబడ్డ సింహాసనం అది. మనం కూడా అనుకున్నాం, గర్భాలయంలో ఉందంట సింహాసనం. నీతి న్యాయం అనే విషయాలని మీద కట్టబడింది ఆ సింహాసనం. ఆ సింహాసనాన్ని మనం అంతా చూస్తున్నప్పుడు మనలో కూడా ఒక నీతి, అంటే నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, న్యాయం, ఎవరికి న్యాయం చేయట్లేదు అనుకోండి. అంటే మన బిడ్డకేమో మంచిది ఇస్తాం, పక్క బిడ్డకేమో ఆ పాడైపోయిన యాపిల్ ఇస్తారు, మన బిడ్డకేమో మంచి యాపిల్, లేదా మన అత్తకేమో ఇట్లనే, పక్క అత్తకేమో వేరే ఇస్తాం, మన అత్తకేమో ఇదే ఇస్తాం. ఇది న్యాయం లేదు అక్కడ, ధర్మం లేదు ఎక్కడ. ఆ ఈక్వాలిటీ, మీ యొక్క నమ్మక విశ్వాసం చొప్పునే మీరు న్యాయం కూడా సరిగ్గా చేయగలరు, ధర్మాన్ని కరెక్ట్గా చేయగలరు. ఎందుకంటే ఇచ్చే గుణం మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి, దేవుడు ఆల్రెడీ పెట్టేసాడు. ఇది మీరు బలంగా నమ్మాలి. కానీ సరే మా ఉద్యోగం చేయట్లే కదా, మనం ఏమి ఇవ్వగలం అని అనుకుంటాం. ప్రేమ ఎంత తప్ప ఎవరికి అచ్చి ఉండాల్సిన అవసరం మనకి ఏం లేదు. ఆ ప్రేమను మీరు పంచుతూ ఉంటే అదే అప్పుడు మిగిలిపోతుంది. చెప్తున్నా, ఉద్యోగం చేసేటోళ్ళు చేసినట్టుగా ఇస్తారు. కానీ మ్యాక్సిమం లేడీస్ కొంతమంది మనం అనుకుంటాం ఫర్ వేరియస్ రీజన్స్ కదండి. కొంతమంది మన పిల్లల కోసం వెళ్ళిపోతాం, చేయాల్సింది చేయకుండా ఉంటాం. సరే, ఇవేం మైనస్లు కాదు, ఎందుకంటే ప్రభు కూడా ఏ ఉద్యోగం చేయలేదు ఏసై. మీరు అది ఆలోచించండి, ఏసైతో ఈక్వల్. కానీ ప్రేమ యందు ఆయన ఏమేమి కనపరిచిండో అవి మనం చేయగలిగితే చాలు. సో దాని తర్వాత మందిరం గురించి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం, ఒక సిస్టర్ నిజంగా త్రివేణి అంటే కదండి, ఒక సిస్టర్ ఆమె వేసుకొని వచ్చింది, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో మిగతా సిస్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు వేసి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. యాజ్ ఎ బ్రదర్గా మిమ్మల్ని వేడుకుంటున్నాను, వేయండి అని చెప్పి. అది వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఎందుకు వీడికే చెప్తున్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా మీరు వేసినట్టు పెట్టండి. అందుకే దావీదు యొక్క చాలా కీస్ ఉంటాయి మనకి, చాలా బ్రేక్ అంటే ఓపెన్ అప్ అయ్యే చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట కదండి. ఆ కీస్ మీకు అంతా వస్తాయి. మీరు అందుకే గృహపు తాళాలు చెవులు, లోపల ఉన్న బీరువాలో ఉన్న గోల్డ్ యొక్క తాళం చెవులు అన్నీ మీ దగ్గరే ఉంటాయి మ్యాక్సిమం కదండి. నాకు తెలుసు అది. అన్నీ మీ దగ్గరే ఉంటాయి తాళం చెవులు. అలాంటి తాళం చెవులు
పురుషుడు చేయాల్సిన విషయాలు స్త్రీ చేయడం ఏంటిదండి అసలు? ఇది లోపల అంతరంగా పురుషుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు జరిగే విషయాలు అనమాట. ఒక్క పురుషుడు సాయం కూడా లేదు, చెప్తున్నా కదా, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడేమి పురుషుడి సాయంతో స్త్రీని ఏర్పరచాల, అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని చూపిస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ఇంకా ఇవి చాలా గొప్పగా ప్రతి స్త్రీ చేసేటట్టుగా, ప్రతి స్త్రీ దగ్గర కొన్ని కీస్ ఉండేటట్టుగా, ఇంకా శారీరకమైన కీ, కొన్ని బలమైన కీస్ ఉన్నాయి. దావీదు తాళపు చెవులు, యేసయ్య దగ్గర చాలా తాళపు చెవులు ఉన్నట్టు డాడీ దగ్గర మనం మెసేజ్ విన్నాం కదా. ఒక్కొక్క కీని మనం ఓపెన్ చేసుకునేటట్టు చూడాలి మన లైఫ్స్. అట్ ది సేమ్ టైం త్రిత్వమైన ప్రభువుని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఈజీ కాదండి. ఇప్పుడు నేను కూడా త్రిత్వమైన ప్రభువుని ఒక రోజు చెప్పాను, మరి మీరు ఎంతమంది విన్నారో అది నాకు తెలిసి మరి సండే సర్వీస్లో చెప్పాను, యూత్ సర్వీస్లో చెప్పాను, నాకు గుర్తులేదండి. కానీ త్రిత్వమైన ప్రభువుని అర్థం చేసుకుంటే, ఎందుకంటే బైబిల్లో మీరు ఎక్కడ చేరినా ఆయన దైవత్వం చాలా అర్థం కాకుండా మర్మయుక్తంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. దాన్ని మీరు ఒక స్టేజ్లో అర్థం చేసుకోవాలి. కానీ మన దగ్గర ఒక డయాగ్రామ్ సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు బైబిల్ చదివేటప్పుడు అది ఉపయోగపడుతుంది. లేకపోతే యెహోవా ఎవరు, యెహోవా దూత ఎవరు, దూత ఎవరు, ప్రభు ఎవరు, ప్రభు దూత ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అర్థం కాదు. చదివేటప్పుడు అర్థం కాకుండా చదివారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటుంది. నాకు కూడా డాడీ ఎన్నిసార్లు చెప్పాడు, నా 30 సంవత్సరాల నాకు అర్థం కాదు, వచ్చేసారి చెప్పాడు డాడీ. కానీ నాకు నేను మళ్ళీ ప్రభు యొక్క ప్రత్యక్షత తెచ్చుకుని అర్థమైనప్పుడు అర్థమవుతుంది. అందుకే మన దగ్గరకు వచ్చిన ఆ యొక్క స్టఫ్ని మెయిన్గా డాడీ కూడా చాలా కాగితాలు ఇస్తూ ఉన్నారు, ఇంకా చాలా చేస్తూ ఉన్నారు. చార్ట్స్ ఉన్నాయి మన దగ్గర, బుక్ డయాగ్రామ్స్ ఉన్నాయి. వీటిని పొందుపరచుకోండి. ఇదంతా రోజంతా చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క రోజులో మీరు ఆ గంట ప్రయత్నంలో మీరు అవి చేయగలిగితే చాలు. కొంచెం వెంటనే సెపరేట్ చేసుకొని, ఇప్పుడు నేను కూడా నా బైబిల్ ఉంటుంది, నా బుక్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్ ఉంటుంది, అవన్నీ 1 అవర్లో మనం సేకరించుకొని చేయగలిగితే ఒక గొప్ప విషయం ఆ రోజున మీకు బట్టబయలు ఎదుగుతుంది కదండి. ఇవి చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున మీరు వాక్యోపదేశం చేయాలి కాబట్టి నాకు భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర చెప్తూ ఉంటేనే ధైర్యం కలుగుతూ ఉంటుంది యాక్చువల్గా కదండి. కొత్త సంఘం దగ్గరికి వెళ్ళి చెప్పగలమా? మనం నవ్వినా ఒక్కటి నవ్వడు తిరిగి ఎట్లుంటుందో తెలుసా అండి మీకు? ఇక్కడ నుంచొని ఇట్లా నవ్విన వెంటనే వాడు ఇట్లనే చూస్తాడు అనుకోండి, ఎందుకు ఇన్ని నవ్వుతాడు, ఎట్లుంటుందో తెలుసా మీకు? మీరు రేపు పొద్దున ఇక్కడ చెప్పాలి కదండి. అది చాలా కష్టం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో తేడా లేకుండా చెప్పగలగాలి మనం కదండి. కొన్నిసార్లు నాకు చూడబుద్ధి కాదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఒకరు పడుకొని ఉంటారు, ఒకళ్ళు బయటికి వెళ్ళి ఉంటారు, ఒకరు పక్కన చూస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే నేను మెసేజ్ చెప్పగలనా? ఏది నాకున్న ఈ కొద్ది అనుభవంలోనే చెప్తున్నా. డాడీ లాంటి వాళ్ళకి అసలు చెప్పబుద్ధి కాదు. సో గ్యారంటీగా మీరు రేపు పొద్దున వచ్చి చెప్పబోతున్నారు కాబట్టి ఇంకా కొద్ది టైంలోనే ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ ఓన్ మెసేజ్ ఒకటి ప్రభు ప్రేరేపణలో అడగండి, ప్రిపేర్ అవ్వండి. ప్రభు నేను నుంచిన స్టేజ్ ఒక రోజు రాబోతుంది, ఎందుకంటే చక్కటి అవకాశం రాబోతుంది. రాబోతున్నప్పుడు నేను ఏం చెప్పాలి అనేది మీరు ఇప్పటి నుంచి అడుగుతూ ఉంటే ఒక మంచి అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడు. మనం ఎక్కడ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా కదా. ఆ అవగాహనతోటి మీ చిన్న మెసేజ్ మీ యొక్క నడిపింపులో వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ధైర్యంగా మా అందు మేమంతా ఉంటాం కాబట్టి మా ముందే మీరు అది పరచబడుతుంది మీ యొక్క, ఓకేనండి. ఇంకా లాస్ట్కి ఏంటంటే అండి, ఇప్పుడు యేసయ్య, ఇప్పుడు అత్త కోడలను అర్థం చేసుకున్నాం, ఇద్దరు మంచిగానే ఉంటున్నారు, అంతా చేస్తున్నాం మనం తెలుసుకున్నాయని. ఇంకా చిన్న చిన్న రుగ్మతలు వస్తూ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు అత్తకి జ్వరం వచ్చింది కదండి, ఇప్పుడు అత్తకి ఫీవర్ వచ్చింది. ఒక ఎగ్జాంపులే తీసుకున్నాను నేను. అత్తకి ఫీవర్ వచ్చింది, యేసయ్య ఏం చేస్తాడో చూద్దాం. సరే, మత్తయి సువార్త 8:14 చూద్దాం. ఇదండి. ఇప్పుడు చూడండి, యేసయ్య నిజంగా పేతురు అత్తకి జ్వరం వస్తాయి కదండి. ఇప్పుడు యేసయ్యకి పేతురు ఎవరండి? ఒక శిష్యుడు, అపోస్తులు. ఆయన వాళ్ళింట్లో అత్తకి జ్వరం వస్తే ఆయన చాలు కదండి అసలు యాక్చువల్గా అయితే ఆ జ్వరాన్ని పోగొట్టడానికి. ఆయన వల్ల కావట్లే. ఇది మత్తయి 8లో జరిగింది. యాక్చువల్గా 10 నుంచి ప్రభు వాళ్ళ శిష్యులకి పవర్స్ ఇచ్చారనుకోండి, బట్ స్టిల్ ప్రభుతోటి కలిసి తిరుగుతున్న వ్యక్తి ఆయన కదండి. సో ప్రభువే వచ్చి ఆ అత్తని చూచి ఆమె చెయ్యి ముట్టగా ఆమె జ్వరం విడిచింది. మనం కూడా అంతే. ఇప్పుడు మన అత్తకు కూడా ఫీవర్లు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆమె కొంచెం ఓల్డ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఇప్పుడు 30s 40s అనుకోండి, ఆమె కొంచెం ఓల్డ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మనకి 30s 40s అంటే ఆమె ఖచ్చితంగా 60s 70sలో ఉంటారు వాళ్ళు. ఆమెకు ఫీవర్ వస్తుంది, రుగ్మత ఉంటుంది, ఆమె శరీరం కుంగిపోయి ఉంటుంది కదండి, క్షీణించిపోయి ఉంటుంది. యాక్చువల్గా కొన్నిసార్లు అయి ఉంటుంది.
మనం వెళ్ళి ఆమె చెయ్యి ముట్టుకొని, మన దగ్గర పవర్ ఉందో లేదో అండి, జ్వరం పో అంటే వెళ్ళిపోయే పవర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ జ్వరం కనీసం ఆమెని విడిచిపెట్టి చేయండి ప్రభువా అని చెప్పి మనం ఏసైని, ఎందుకంటే ఏసఐ స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్త్రీలందరం నేను అంటున్నా ప్రభువా, కానీ నా వల్ల కావట్లే, కనీసం మీరు అనండి అని ఆమె చేయి పట్టుకొని, ఎందుకంటే ఏసఐ వచ్చి అయితే ఆయన చేయి పట్టుకోలేడు, ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళి పట్టుకొని అనగలమా అనే స్టేజ్లోకి వెళ్ళాలని నా, ఎందుకంటే మీ ద్వారా కుదుట పడితే ఆమె హృదయాల్లో సెటరైట్ అవితే ఎలా ఉంటుందండి, అత్తకి మెస్మరైజ్ అయిపోతుంది. ఆశ్చర్యం, నువ్వు ఇంత చిన్నదానివి, నువ్వు వచ్చి నాకు ఇట్లా చేస్తున్నావు అసలు యాక్చువల్గా కదా, నేను ఆల్రెడీ నేను ఆధిపత్యంలో ఉన్నాను, నువ్వు వచ్చి నాకు చేయడం ఏంటిది, ఏసైలాగా కదండి. అలాంటి స్టేజ్లోకి వెళ్ళాలండి మనం. మన అత్త అందుబాటులో లేకపోతే ఏ అత్తకైనా అది చేసేటట్టుగా ఉండాలి మనం కదండి. సో చెయ్యి పట్టుకొని ఇదే విషయం ఒకసారి ఇంకెవరన్నా చదవండి, మార్కు 1:30 చదువుదాం. చాలండి. ఇప్పుడు దానిపైన అంటే ఆయన చాలండి. ఇప్పుడు 1:30 కొంచెం పైకి వెళ్తే సమాజ మందిరంలో నుండి ఆయన వచ్చారంట. ఇప్పుడు కూడా మనం చూడండి, ఇప్పుడు చర్చిలో నుంచి మనం వెళ్తాం బయటికి కదండి. ఇప్పుడు మీరంతా వచ్చారు, మీ కార్యక్రమాలు మీరు ఈ మంగళవారం చేసుకొని ఒక పవర్ తోటి కదండి, ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ పవర్స్తో మనం బయటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి రుగ్మతలు కనిపిస్తాయి, సేమ్ అత్తే కొంచెం రుగ్మతతో ఉందనుకోండి పరిస్థితి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆమె చెయ్యి పట్టి ఏమందండక ఆయన ఆమెను చాలండి చెయ్యి పట్టి లేవనెత్తారంట. చూడండి, ఇక్కడ ఓన్లీ చెయ్యి పట్టికి ప్రేయర్ చేయలే, చెయ్యి పట్టి లేవనెత్తుతున్నారంట. ఆయన హెల్ప్ కూడా చేస్తున్నారు ఆమె లెగటానికి. ఆమె లెగలేని పరిస్థితిలో ఉంది, ఫీవర్లో ఉంది. అంటే అత్తకి అంతా సాయం చేయాలన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం వెళ్ళి పర్సన్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి వదిలేస్తాం కొన్నిసార్లు, కానీ టచ్ చేసి కొంచెం స్ట్రెంత్ కూడా ఇవ్వాలన్నమాట మనం. అది డిఫరెంట్ కదండి. ఈ రెండు సందర్భాల్లో ప్రభు డిఫరెంట్గా చేస్తూ ఉన్నారనమాట. ఒకటే సందర్భం ఒక్కొక్క అపోస్టులు ఒకలాగా రాస్తున్నారన్నమాట, ఒక్కొక్క దేవునికి సంబంధించిన ప్రవక్తలు ఒక్కొక్కలాగా రాస్తున్నారు. ఇదే విషయం లూకా 4:38 కూడా చూద్దామండి. ఆయన అప్పుడు కూడా సమాజ మందిరంలో నుంచి వస్తున్నారంట. సీమోను అత్త తీవ్రమైన చాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమీ ముట్టుకోలే లూకాలో కదండి, జ్వరాన్ని గద్దించారంట. అంటే మనం కూడా ఏం చేయాలంటే, నిజంగానే మన ఎదుటి ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే మనకి 3 సువార్తల్లో ఒకటే విషయాన్ని 3 రకాలుగా అన్నారు. అంటే ప్రభు ఏం చేసి ఉంటారు, వచ్చి ఫస్ట్ జ్వరాన్ని గద్దించి ఉంటారు దూరం నుంచి కదండి. మాటతో వెళ్ళిపోతుందా, ఒకవేళ వెళ్ళట్లే జ్వరం, చెయ్యి పట్టుకున్నారు, జ్వరాన్ని విడిచిపోమని చెప్తున్నారు, ఒకవేళ వెళ్ళట్లే చెయ్యి పట్టుకొని లేవనెత్తుతున్నారు ఆమెని. అంటే 2-3 థింగ్స్ చేస్తున్నారన్నమాట. ఒకటే సందర్భానికి ప్రభు 3 విషయాలు చేస్తుంటే 3 సువార్థికులు డిఫరెంట్గా రాస్తున్నారు. వాళ్ళకి ఏమైతే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిండో, ప్రభు ఏం చేసి ఉన్నారో ఆ టైంలోనే తెలియజేస్తున్నారు. అందుకే మనం కూడా కొన్నిసార్లు ముట్టుకోబుద్ధి కాదు కదండి. అతని ఎవరు ముట్టుకోబుద్ధి అయిద్దండి నిజంగా. నాకు కూడా కొన్నిసార్లు అంటే మనుషులు అంత ఈజీగా ముట్టుకోబుద్ధి కాదు. నాకు కూడా మా మామ ఉన్నాడు అనుకుంటే ఎవరైనా ముట్టుకుంటామా మనం పోయి అట్లా ఉట్టిగా, వేరే పర్సనాలిటీ ఆయన ముట్టుకుంటే ఫీల్ అవుతాడేమో అని ఇప్పుడు రీజన్స్ ఎక్కువైపోయినాయి. ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకు ఉంది, అంత ఈజీగా ముట్టుకుంటాం మనం. అందుకే దూరం నుంచి జ్వరమా పో అంటాం. అంత పవర్ ఉందా మనకి? లేదు. ప్రభు ఏమంటున్నారు, తడితే తీయబడతా ఉంటారు. డేర్ చేసి ముట్టుకుంటున్నాం లైట్గా, ఇట్లా 1 ఏలు 2 ఏళ్ళు 3 జస్ట్ చేయబట్టుకుంటాం. ఇట్లా ఆ ముట్టుకునేంత డేర్ రావట్లే, కనీసం లేవలేకపోతుంది. స్ట్రెంత్ ఇచ్చి లేపుదాం. ఆ టైంలో ఉన్న ఫీవర్. ప్రభు ఏమంటున్నారంటే, ఇవి చేసి చూడండి, ఉన్న రుగ్మతలు పోతాయి, మీ ద్వారా ఒక అద్భుత కార్యం జరుగుతుంది, ఒక స్వస్థత జరుగుతుంది, ఓ సూచక్రియ జరుగుతుంది. ఇవన్నీ కూడా మహత్కార్యాలని ప్రభు చెప్తున్నారండి. సో ఇవన్నీ చేస్తాం. ఇవాళ నుంచి మనం కొంచెం నేర్చుకొని మీ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ మీకు తెలిసినాయి కొన్ని అని నేను అనుకుంటున్నాను. మన యొక్క డయాగ్రామ్స్, పిక్టోరియల్స్ ద్వారా మీరు వర్కౌట్ చేస్తారని అనుకుంటూ, ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతామంటే, మళ్ళీ నా యొక్క ఒక వర్స్ ఏంటిదంటే అండి, యోహాను సువార్త 3:3 చదువుదాం. ఎప్పుడు మనం చేయగలుగుతామంటే, యేసు ప్రభువే అంటున్నారు, ఒకడు క్రొత్తగా అంటే పైనుండి జన్మిస్తేనే కదండి మనం ఖచ్చితంగా
పైనుండి జన్మిస్తేనే ఇవన్నీ పైనుంచి అర్థం అవ్వాలి మనకి. ఇప్పుడు వాక్యం కూడా పైనుంచే వచ్చింది కాబట్టి వాక్యం ద్వారా ఇన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. లేకపోతే ఇన్ని అర్థం కావు. నాకు కూడా మా మదర్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు అత్త కోడల గురించి చదువుకోవాలా, నాకు తెలీదు. ఎందుకంటే నేను మా అమ్మ అనుకుంటాను నామని. కానీ శిల్ప విషయంలో నుంచి ఆమె కోడలని నాకు అర్థమవుతుంది, అదే ఆమె అత్త అని అర్థమవుతుంది నాకు. ఆమె చనిపోయిన తర్వాత కొన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. బతుకున్నప్పుడు అర్థమై ఉంటే బాగుండు అనుకుంటా ఉన్నా, నేను కూడా యాజ్ ఏ కుమారునిగా అనుకుంటా ఉన్నా. బట్ యాజ్ ఏ అత్తగా ఆమె బతుకున్నప్పుడే కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి కదండి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వేరే అత్తకి ఇన్ని విషయాలు చేయలేమండి. సో అందుకే పైనుండి ఆ జ్ఞానాన్ని పొందుకొని క్రొత్తగా మనం జన్మించగలిగితే ఇవన్నీ ప్రభులో చేయగలుగుతాం. అత్త కోడలు ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్గా ప్రభు వాక్యంలో స్థిరపడాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా. నేనే ప్రేయర్ చేశాను, ముగింపు ప్రార్థన చేస్తున్నా అండి. మీకు ప్రేమ కనికరం కలిగింది తండ్రి. ప్రభా, ఇవాళ అత్తా కోడలనే అంశం గురించి నాయన ప్రభా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు నాయన ప్రభా. వాక్యమే నాయన తండ్రి మీరే అత్తగా ఉన్నారని, యేసయ్య మీరే కోడలుగా మా ఎదుట నాయన ప్రభా ఉండి వాళ్ళ యొక్క రిలేషన్లో ఏమేమి కావాలో ఆ వాక్యం అనే ఖడ్గం ద్వారా ఎలా మేము వాటిని విభాగిస్తూ వేరు చేస్తూ మేము అర్థం చేసుకొని కలిపి మేము వాటిని కలిసి పనిచేసే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా. అలాగే ఇక్కడ పురుషులమైన మాకు కూడా మామ అల్లుళ్ళలాగా నాయన అది కూడా మేము తెలుసుకుంటాం నాయన. కొద్ది దినాల్లో ఎలా వేరుపారి మేము తెలుసుకొని మళ్ళీ కలిసి పనిచేసే విధంగా మేము ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ఇక్కడ స్త్రీలు అనేకులు, ఇతర స్త్రీలు కొద్దిమంది పేర్లతో మీరు రాయబడ్డారు నాయన ప్రభా. వాళ్ళందరూ మీ యొక్క పరిచయ నిమిత్తం, ఉపచార నిమిత్తం మీ యందు రెడీగా ఉంటుండగా నాయన ప్రభా మీరే వాళ్ళని వాడుకోండి. మీ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలను అనుగ్రహిస్తూ క్రీస్తుని వాక్యంగా నాయన ప్రభా మాకు తెలియజేస్తూ దేవాదేవుడు అయిన సర్వోన్నతుడు అయిన మహోన్నతుడు అయిన దైవత్వాన్ని, ఆ శక్తిని మాకు కనపరచమని, గొప్ప సైన్యంగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని, పురుషుని మీద స్త్రీ ఆవరించేటట్టుగా నాయన ఆ టైంని ఆ కాలానుగుణంగా మీరు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తులో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరము ముగింపు అదే దేవుడు నేర్పిన ప్రేయర్ కూడా చేద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొని గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున వచ్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసామని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం మీకు క్షమించము, మమ్మల్ని శోధనలో తెగ దృష్టి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవన్నో తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరి ఎదుట ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.